హాయ్ గాయ్స్, రండి మనం ఈరోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్లోనే నీళ్ళల్లో పడిపోయి ఉన్న హీరోయిన్ని పైకి తీసి హీరోదా తనకి ఫస్ట్ ఎయిడ్ అంతా చేసి కాపాడుతూ ఉంటాడు. హీరోయిన్ కానీ అనుకుంటా ఉంది, వీడు నా ఫియాన్సీ యొక్క బ్రదర్ కదా, వీడెందుకు నాకు ఇప్పుడు ముద్దిస్తూ ఉన్నాడు అనేసి వాడిని అటుపక్క అయితే తోస్తుందా. తన డ్రెస్ అంతా వేరే తడిచిపోయి ఉంటుంది. హీరోదా తన యొక్క కోట్ని తీసి హీరోయిన్కి అయితే కప్పి, ఇదిగో చూడు నువ్వు చాలా వీక్గా ఉన్నావు, నా ముందర స్ట్రాంగ్గా ఉన్నట్టు నిరూపించాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి అయితే తీసుకునేసి ఇంటికి వెళ్తాడనమాట. తనకి చేంజ్ చేసుకోవడానికి డ్రెస్ లేదనేసి వీడి షర్ట్ని అయితే ఇచ్చుంటాడనమాట. హీరోయిన్ కానీ వెళ్ళి చేంజ్ చేసుకునేసి వస్తుందా, వీడు కానీ తనని అయితే పక్కకి పిలిచి లాగి ఒళ్ళోనే కూర్చోబెట్టుకుంటాడు. ఏం చేస్తా ఉన్నావు వదులు అన్నట్టు తను అరుస్తుంది. చిన్నప్పటి నుంచి నేను నీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను, ఇప్పటికీ నా కళ అయితే నిజమైందన్నట్టు వీడు సంతోషపడుతూ హీరోయిన్ అయితే కిస్ చేయడానికి పోతాడనమాట. హీరోయిన్ అయితే ఇదంతా వద్దు అన్నట్టు చెప్తుందా. ఎందుకు వద్దంట అన్నావు, నీ ఫియాన్సే ఆ గుయాన్సే కోసమా అన్నట్టు అడుగుతాడు. అప్పుడుదా హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది. యాక్చువల్గా హీరోయిన్ సూ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. వాళ్ళ పేరెంట్స్ అందరూ కానీ చిన్నప్పుడే చనిపోయి ఉంటారు. ఆ తర్వాత గుయాన్సే వాళ్ళ తాతదా తన్ని ఇంటికి పిలుచుకొని వచ్చి సొంత మనవరాల్లా పెంచుంటాడు. ఈ గుయాన్సే కానీ తనని సొంత సిస్టర్ లానే చూసుంటాడనమాట. తాత వీళ్ళిద్దరికి పెళ్లి చేసి పెట్టాలనేసి డిసైడ్ అయ్యి ఉంటాడు. ఆ విషయాన్ని హీరోయిన్ కానీ వచ్చి గుయాన్సేతో చెప్తుంది. వీడైతే తన చుట్టూ 4-5 మంది అమ్మాయిలతో అయితే బాగా సరసాలు ఆడుతూ ఉంటాడనమాట. హీరోయిన్తో కానీ ఏం చెప్తాడంటే, ఇదిగో చూడు నాకు ఇప్పుడు 29 ఏజ్ అవుతా ఉంది, నేను ఇంకా ఎలాంటి సంతోషాన్ని అనుభవించలేదు, అంతలోపలే నాకు పెళ్ళి అనేసి ఒక బౌండరీ అయితే వేయకండి, మన ఇద్దరం కానీ ఓపెన్ రిలేషన్షిప్లో ఉంటాము, నీ సంతోషాన్ని నువ్వు అనుభవించు, నా సంతోషాన్ని నేను అనుభవిస్తాను, ఒకరి లైఫ్లోకి ఒకరు ఇన్వాల్వ్ అవ్వకుండా హ్యాపీగా ఉంటాము అంటాడా. దీన్ని విన్న హీరోయిన్కి ఎలా ఉంటుంది, తనకి వేరే ఆల్రెడీ వీడి మీద ఫీలింగ్స్ ఉంటుందన్నమాట. ఆ విధంగానే వెళ్ళి తను కానీ సూసైడ్ అయితే అటెండ్ చేసినట్టుంది. ఇక్కడ హీరో అయితే నేను నీ ముందర ఉన్నప్పుడే ఇంకొకటి గురించి ఆలోచిస్తావా అనేసి హీరోయిన్తో తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తాడనమాట. సడన్గా హీరోయిన్ వాడిని అటు పక్క అయితే తోసేసి అక్కడి నుంచి కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. నీళ్ళలో పడిపోయిన తనని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పే విధంగా హీరోయిన్ అయితే హీరో కోసం డిన్నర్ ఏర్పాటు చేస్తుంటుంది. ఇప్పుడు హీరో కానీ అడుగుతాడు, నిన్న నువ్వు దేనికోసం అనేసి ఆ నీళ్ళల్లో పడి సూసైడ్ అటెండ్ చేసావు అని. దానికి హీరోయిన్ అయితే సమాధానం సరిగా చెప్పకుండా, అది జస్ట్ ఒక యాక్సిడెంట్ మాత్రమే అన్నట్టు చెప్పేసి నాకు వైన్ చాలు అన్నట్టు అక్కడ నుంచి వెళ్తూ ఉంటుందా. హీరో అయితే చెప్తాడనమాట, నిన్న యాన్సే చెప్పింది నేను మొత్తంగానే విన్నాను, 10 సంవత్సరాలుగా నీ గురించి బాగా తెలిసి నీతో ఉంటున్న వాడికి ఎంత ధైర్యం ఉంటే నీతో ఓపెన్ రిలేషన్షిప్లో ఉండాలంటాడు అన్నట్టు చెప్పి హీరో అయితే అరుస్తూ ఉంటాడు. ఓపెన్ రిలేషన్షిప్ అంటే ఏంది అంటే, ఇద్దరు వ్యక్తులు హస్బెండ్ అండ్ వైఫ్ అయినప్పటికీ కానీ ఎవరి ఇష్టానికి వాళ్ళు ఎవరితో పాటైనా తిరగొచ్చు అన్నమాట. దాన్నే చెప్పి హీరో కోప్పడతాడా, వాడి గురించి ఇప్పుడు మాట్లాడుకో అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ అక్కడి నుంచి వెళ్ళడానికి పోతుంది. హీరో అయితే లాగి తన ఒళ్ళోనే కూర్చోబెట్టుకునేసి నిన్ను చెరిష్ చేయడం వాడికి అయితే తెలియట్లేదు, కానీ నాకు అది బాగా తెలుసు అనేసి హీరోయిన్ అక్కడి నుంచి కానీ రూమ్కి అయితే పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఇద్దరు వేరే పీకల దాకా తాగుంటారు కదా. ఆ రోజు నైట్ అయితే ఇద్దరు ఇంటిమేట్గా ఉన్నట్టుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూస్తుందా. హీరో అయితే తన దగ్గరికి వచ్చి, ఇదిగో చూడు కంప్లీట్గా నువ్వు నాకు ఇస్తావా అన్నట్టు అడుగుతాడు. కానీ హీరోయిన్ అయితే నైట్ జరిగింది ఒక యాక్సిడెంట్ మాత్రమే అన్నట్టు చెప్పేసి ఇంటికి కానీ వెళ్ళిపోతుంది. కానీ హీరో అయితే నేను నిన్ను అంత ఈజీగా వదలను కదా అన్నట్టు ఆలోచిస్తాడు. హీరోయిన్ ఇప్పుడు గూ ఫ్యామిలీలోనే ఉంటుందన్నమాట. వీడైతే తన కోసం చాలా సేపు వెయిట్ చేసి ఒక సూప్ని అయితే తీసుకొచ్చాడంట. దాన్ని అయితే తాత కానీ చాలా సంతోషంతో చెప్తాడా. కానీ ఈ విషయం హీరోయిన్కి అస్సలు నచ్చలేదు. వాడితో కానీ నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, నాకు కావాలంటే నేనే తీసుకోగలనులే అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ అయితే ఫూ ఫ్యామిలీలో ఒక పార్టీ ఉంది. అది హీరో వాళ్ళ ఫ్యామిలీనే అన్నమాట. హీరో వాళ్ళ తాత ఫూ తాత, ఇంకా గుయాన్సే వాళ్ళ తాత గు తాత, ఇద్దరు కానీ అన్నదమ్ములు అనుకుంటాను. ఆ విధంగానే వీళ్ళిద్దరూ కానీ బ్రదర్స్ అయ్యారో ఏమో. ఇప్పుడు హీరో వాళ్ళ తాత అయితే హీరోయిన్తో, వాడు 5 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వస్తా అన్నాడు, మీరిద్దరూ కానీ కొంచెం కలిసి మాట్లాడండి అన్నట్టు చెప్తాడా. హీరో అయితే నువ్వు నాతో వస్తావా, నేను ఫన్ అయిన ప్లేస్ పిలుచుకొని వెళ్తాను అంటాడు. ఆ రోజు నైట్ ఆ విధంగానే కదా పిలుచుకొని వెళ్ళి ఉంటాడు. అది గుర్తొచ్చిన హీరోయిన్ అయితే భయపడతా ఉంటుందా. దాన్ని చూసిన తాత, నీకు నచ్చకపోతే నీ ఫియాన్సేతో వెళ్ళమ్మా అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్, వీడితో నేను అస్సలు వెళ్ళను అనేసి హీరోతోనే వెళ్తాను తాత అనేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఈ గుయాన్సే ఎలాంటి వాడైతే హీరోయిన్ని ఒక సొంత చెల్లెళ్ళనే చూస్తాడు, అయినప్పటికీ వేరే వాడికి అయితే ఇవ్వకూడదు అన్నట్టు ఆలోచిస్తాడనమాట. వాడి ఫ్రెండ్ షెన్ కానీ వచ్చి, తను మంచి అమ్మాయిరా, తన్ని పెళ్లి చేసుకోవచ్చు కదరా అంటే, తను నా సిస్టర్ లానే చూస్తా ఉన్నాను అన్నట్టు చెప్పేసి హీరోయిన్ని వెతుక్కుంటూ వస్తాడు. ఇటు పక్క హీరో అయితే
హీరోయిన్ని రోజ్ ఫ్లవర్స్ ఉండే గార్డెన్కి అయితే పిలుచుకొని వస్తాడనమాట. యాక్చువల్గా హీరోయిన్కి రోసెస్ అయితే చాలా ఇష్టం. హీరో కానీ చెప్తా ఉన్నాడు, ఇప్పటికైనా నువ్వు ఆలోచించి నువ్వు కంప్లీట్గా నాకు ఇవ్వు అనేసి హీరోయిన్ తలలో అయితే ఒక రోస్ని పెడతాడు. అది హీరోయిన్కి చాలా అందంగా ఉంది అనేసి వేరే చెప్తా ఉంటాడా. వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండే చోటికి ఈ గూయాన్సే వచ్చేసి అసలు ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు అన్నట్టు అరుస్తాడు. తను కానీ నాకు రోసెస్ అంటే ఇష్టం, దాని గురించిదా మాట్లాడుతూ ఉన్నాను అన్నట్టు చెప్తుందా. నీకు ఈ ఫ్లవర్స్ ఇష్టం అనేసి నాతో ముందే చెప్పుంటే నేను మన గార్డెన్ ఫుల్కి కానీ ఈ రోసెస్ ప్లాంట్ నేను నాటుండేవాడిని కదా అన్నట్టు చెప్తా అంటాడు. ఇప్పటికీ టైం అవ్వలేదు, రేపైతే కంప్లీట్గా దీన్ని మన గార్డెన్లో అయితే పెడతాను అంటాడా. కానీ వీడిని చూస్తేనే హీరోయిన్కి కాలుతా ఉందన్నమాట. పార్టీకి టైం అయిపోయింది అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ తను లోపలికి వస్తుందా. అక్కడైతే ఒక యాక్ట్రెస్ చిలకనే చూపిస్తారు. దీనికైతే అదే హీరోయిన్ యొక్క ఫియాన్సే గుయాన్సే ఉంటాడు కదా, వాడి మీద అయితే ఒక కళ్ళు అన్నమాట. ఇప్పుడు కానీ చాలా పొగరుతో, అయ్యో పాపం నిన్ను చూస్తేనే నాకు చాలా బాధేస్తా ఉంది, నీ చిన్నప్పుడే నీ పేరెంట్స్ వేరే నిన్ను వదిలేసి చచ్చిపోయారు, ఇంకా గుయాన్సే కానీ ఇప్పుడు నేను వద్దంటా ఉన్నాడు, నీ పరిస్థితి ఆలోచిస్తేనే చాలా పాపంగా ఉంది అంటుందా. దానికి హీరోయిన్ అయితే, వాడు నన్ను పెళ్లి చేసుకోను అనేసి నన్ను వద్దు అన్నప్పటికీ వాడి యొక్క సిస్టర్గా నేను ఉంటున్నాను, దాన్ని చూసి నీకు చాలా జలస్ అయ్యేటట్టుంది, అందుకే నీ ఫేస్ చాలా అగ్లీగా ఉంది అన్నట్టు చెప్తుందా. దీనికి కాలిపోయి హీరోయిన్ మీద వైన్ పోయడానికి వస్తుంది, దాన్ని తీసి హీరోయిన్ దీని మీదే పోసేస్తుందా. ఈ చిలకైతే కొట్టడానికి వస్తుందన్నమాట. అంత లోపల గూయాన్సే కానీ వచ్చి ఎవరి మీద చేయి తీస్తా ఉన్నావు అన్నట్టు అరుస్తాడో. నేనేమీ చేయలేదు, మొత్తం అదేదో చేసింది అన్నట్టు ఇది యాక్టింగ్ వేస్తుంది. కానీ వీడైతే నువ్వు తనతో ముందు క్షమాపణ అడుగు, లేకపోతే ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తాను అంటాడు. కానీ ఈ పార్టీ ఎక్కడ నాశనం అయిపోతుందో ఏమో అనేసి హీరోయిన్ అయితే అదంతా వద్దు అన్నట్టు చెప్తా ఉంటుంది. దీన్నంతా హీరో కానీ పైనుంచి చూసేటట్టు ఉంది. ఈ చిలకకి వాళ్ళ కంపెనీ నుంచి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుందా. అది విన్న వెంటనే ఇదైతే ఫుల్ షాక్ అయిపోతా ఉందన్నమాట. ఇటుపక్క యాన్సే కానీ హీరోయిన్తో నీ డ్రెస్ ఫుల్గా తడిచిపోయింది, అది నేను ఇంటికి పిలుచుకొని వెళ్తాను అన్నట్టు పిలుస్తాడా. కానీ హీరోయిన్ అయితే లేదు, లోపల ఉండే తాతతో చెప్పేయి నేనే ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. యాక్చువల్గా హీరో ఏం చేస్తుంటాడు అంటే ఈ చిలక వాళ్ళ కంపెనీ మొత్తం కానీ బ్యాంక్రప్ట్ అయ్యేలా చేస్తుంటాడనమాట. దీనికి ఇప్పుడు వేరే పరిస్థితి లేదు, వచ్చి గుయాన్సేతో కానీ అడుక్కుంటా ఉంది, నేను చేసిందంతా తప్పే, నీ మీద ఉండే ప్రేమతోదా నీ చెల్లెల్ని అలా చేసేసాను, నన్ను కానీ క్షమించు, మా కంపెనీని నువ్వుదా కాపాడాలి అంటుందా. వీడు కానీ సరే అన్నట్టు ఒప్పుకుంటాడు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ అయితే హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తుందనమాట. ఇప్పుడు తను లిఫ్ట్లో వెళ్తూ ఉంటుందా, సడన్గా లైట్స్ అంతా కానీ ఆఫ్ అయ్యి ఆన్ అవుతూ ఉంటుంది. తనైతే ఫుల్ భయపడిపోతుంది. యాక్చువల్గా హీరోయిన్ అయితే చిన్నప్పుడు కానీ ఇలాంటి ఏదో ఒక ఇరుకైన రూమ్లో అయితే బంధించినట్టుంది. అప్పటి నుంచి తనకైతే ఈ ఫోబియా కానీ వచ్చినట్టుంది. లిఫ్ట్ క్లోజ్ అవ్వడానికి కొంచెం ముందులో అయితే హీరో కానీ లోపలికైతే వచ్చి హీరోయిన్ని కానీ గట్టిగా పట్టుకునేసి, ఇదిగో చూడు నువ్వు భయపడుతూ ఉన్నావనుకో నేను నిన్ను కిస్ చేసేస్తాను అనేసి తన మైండ్ని డైవర్ట్ చేస్తూ ఎమర్జెన్సీ బటన్ని కానీ ప్రెస్ చేస్తాడు. ఆ లిఫ్ట్ కానీ కొంచెం నార్మల్ అవుతుందా, మళ్ళీ షేక్ అవుతుంది. హీరోయిన్ అయితే ఫుల్ భయపడిపోయి మళ్ళీ వెళ్ళి హీరోయిన్ అయితే బాగా టైట్గా హగ్ చేసుకునింది అనమాట. హీరో వేరే ఏదేదో కథలు మాట్లాడుతూ ఉంటాడా. ఆ టైంలో అయితే ఆ లిఫ్ట్ని కానీ ఓపెన్ చేసేస్తారు. వీళ్ళిద్దరూ వేరే క్లోజ్గా ఉంటారా. అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ హీరో అయితే ఈ హాస్పిటల్కి ఇన్వెస్టర్ అనమాట. ఈ డాక్టర్ అమ్మాయి చూడు హీరోనే వెళ్ళి వాటేసుకుంటా ఉంది అన్నట్టు చెప్తారా. హీరో కానీ నాకు చీకట్ అంటే భయం, నాకు ఒక ఫోబియా ఉంది అన్నట్టు చెప్పి వాళ్ళని కానీ అక్కడ నుంచి అయితే తరిమేస్తాడు. హీరోయిన్ కానీ అటంటే నాకు ఈ ఫోబియా ఉందన్న విషయం వీడికి ఇంకా గుర్తున్నట్టుంది అనుకునేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. ఆ రోజు అయితే హీరోయిన్ తన ఫ్రెండ్తో పాటు బయటికి కూర్చుంటుంది అనమాట. ఫ్రెండ్ పిల్ల కానీ తనతో అయితే నాప్కిన్స్ అడుగుతుంది, కానీ హీరోయిన్ లేదు అన్నట్టు చెప్తుంది. ఈ అమ్మాయి కన్నా 2 రోజుల ముందరే హీరోయిన్కి అయితే పీరియడ్స్ ప్రాబ్లం వచ్చేది, కానీ ఇంకా రాలేదు అన్నట్టు చెప్తా ఉంటావే. ఒకవేళ ఆ రోజు వేరే హీరోతో కలిసి ఉన్నాను అనేసి చెప్పావు, నువ్వు హీరోతో ఏమైనా ప్రెగ్నెంట్ అయిపోయావో ఏమో అన్నట్టు చెప్తూ వీళ్ళిద్దరూ కానీ బయటకు అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో చూడు ఒక సైడ్ అయితే గుయాన్సే నీతో ఓపెన్ రిలేషన్షిప్లో ఉండాలంటా ఉన్నాడు, ఇంకో సైడు నువ్వు హీరోతో ప్రెగ్నెంట్ అయ్యి ఉన్నావు, ఈ విషయం కనుక ఇద్దరికి తెలిస్తే ఎంత ఫన్గా ఉంటుంది అన్నట్టు చెప్పి ఈ అమ్మాయి నవ్వుకుంటా ఉంటుంది. ఆ టైంకి అయితే ఈ యాక్ట్రెస్ చిలకొచ్చి ఎవరు ప్రెగ్నెంట్గా ఉండారు, హీరోయినా అన్నట్టు అడుగుతూ ఉంటుందా. అంత లోపల రూమ్లో నుంచి షెన్ను హీరో ఎదురు కానీ బయటకు వస్తారనమాట. ఎవరు ప్రెగ్నెంట్ అనేసి వాళ్ళు అడుగుతారా. ఈ చిలకైతే ఇంకెవరు హీరోయిన్దా, పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయిపోయి ఉండదు అన్నట్టు చెప్తా ఉంటుందా. వెంటనే ఫ్రెండ్ పిల్ల కానీ తను కాదు నేందా ప్రెగ్నెంట్గా ఉన్నాను, నాకు బిడ్డ పుట్టపోతుంది అన్నట్టు హీరోయిన్ని కాపాడుతుందా. ఈ చిలకైతే నువ్వు తన ఫ్రెండ్వి అందుకే అలా చెప్తా ఉన్నావు అన్నట్టు చెప్తుందా. వెంటనే హీరో కానీ వాళ్ళ విషయంలో నువ్వు నిజం తెలియకుండానే మాట్లాడుతూ ఉండవు కదా, నేను కావాలంటే కొట్టి నీ నోటిని విరిచేసేదా అన్నట్టు
అడుగుతాడా. ఇది వెంటనే లోపల నా కోసం గుయాన్జే వెయిట్ చేస్తూ ఉంటాడు. బాయ్ అన్నట్టు చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. షన్ను కానీ సరే నువ్వు రారా నీకోసం అమ్మాయిల్ని సెట్ చేసి పెట్టున్నాను అంటాడా. దానికి హీరో అయితే నాకు అమ్మాయిలంటేనే అలర్జీ నేనంతా రాను అంటాడు. ఖచ్చితంగా నువ్వు సన్యాసి విధారా అవబోతావు అనేసి ఆ ఫ్రెండ్ కానీ లోపలికి వెళ్ళిపోతాడా. వెంటనే కానీ గుయాన్జే అయితే బయటికి వస్తాడనమాట. హీరోయిన్తో కానీ ఏమైంది నీకు మెన్స్ట్రల్ ప్రాబ్లం అనేసి విన్నాను, డ్రైవర్ని కావాలంటే పంపించేదా, నువ్వు కానీ ఇంటికి వెళ్తావా అన్నట్టు అడుగుతాడు. వీడికి చిన్నప్పటి నుంచే హీరోయిన్ మీద అయితే కొంచెం ప్రేమ ఎక్కువ అన్నమాట. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత గుయాన్జే వాళ్ళ తాత ఇంటికి పిలుచుకొని వచ్చి ఈ పాపని నువ్వుదా బాగా చూసుకోవాలి అన్నట్టు చెప్పుంటాడు. అప్పుడే వీడు కానీ హీరోయిన్తో అయితే చాక్లెట్ అంతా ఇచ్చి తనని చాలా ప్రేమగానే చూసుకొని ఉంటాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ వాడైతే హీరోయిన్ మీద చాలా కేర్గానే ఉంటున్నాడు అనమాట. ఈ టైంలో అయితే ఆ చిలక మళ్ళీ వచ్చి గుయాన్జే ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు రా లోపలికి వెళ్దాము అన్నట్టు పిలుస్తుందా. హీరోయిన్ కానీ మీరిద్దరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి నేను నా ఫ్రెండ్తో లోపల ఉంటాను అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుందన్నమాట లోపలికి. ఈ ఫ్రెండ్ అయితే మీ ఇద్దరికి ఇంకా ఎంగేజ్మెంట్ టెర్మినేట్ కాలేదు, అంత లోపల వీడు చూడు ఏ అమ్మాయితో పడితే ఆ అమ్మాయితో కొలకుతా ఉన్నాడు, వీడంతా ఏ మనిషి అన్నట్టు తిడుతూ ఉంటుందా. దాని గురించి అంతా మాట్లాడుకు నేను కానీ ఇంటికి వెళ్తాను అనేసి హీరోయిన్ బయటికి వస్తుందా. ఇంతసేపు వీడు ఇక్కడే వెయిట్ చేసినట్టుంది. హీరోయిన్ వచ్చిన వెంటనే వెనక సైడ్ నుంచి హక్ చేసుకునేస్తాడనమాట. నీ ఫ్రెండ్ నిన్ను కాపాడడం కోసం దా అబద్ధం చెప్పింది, ఆ రోజు మనమిద్దరం మాత్రమే కలిసి ఉన్నాము, సో నువ్వు నా బిడ్డనే ప్రెగ్నెంట్గా ఉంటున్నావు అన్నది నాకు బాగా తెలుస్తా ఉంది అనేసి ఒకటి తడవుతూ ఉంటాడనమాట. ఏమరా చేస్తా ఉన్నావు అంటే నా బిడ్డని నేను టచ్ చేసి చూస్తా ఉన్నాను నీకేం ప్రాబ్లం అంటాడు. ఆ టైంకి అయితే ఫ్రెండ్ పిల్ల వచ్చేస్తుంది అనమాట బయటికి. వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటుందా. హీరోయిన్ అయితే వాడిని గిల్లేసి అక్కడ నుంచి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. ఈ అమ్మాయి అయితే హాస్పిటల్స్కి మెడిసిన్ అంతా కానీ సప్లై చేసే ఇన్ఛార్జు. వీడు హీరో కానీ డీల్ చేస్తాడు, నేను నీకు మొత్తం హాస్పిటల్ యొక్క కాంట్రాక్ట్ ఇస్తాను అనేసి వెంటనే హీరోయిన్ని తోసేసి ఆ పాప అయితే బాయ్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుందనమాట. చూడు నీ ఫ్రెండ్కి ఎంత మంచి అమ్మాయిగా ఉందో, యాక్చువల్గా నువ్వు కడుపుతూ ఉండేది నా బిడ్డే కదా దాన్ని ఒప్పుకో అన్నట్టు హీరో కానీ మాట్లాడుతూ ఉంటాడా. ఆ టైంకి అయితే మళ్ళీ ఆన్సే బయటకు వచ్చి ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ అన్నట్టు అరుస్తాడా. హీరో కానీ చెప్తాడు అదేమీ లేదు నీ సిస్టర్దా ఇంటికి వెళ్ళాలంట నన్ను తొడుకొని వెళ్ళమంటా ఉంది అంటాడా. వీడు కానీ వాడు చెప్పేది నిజమా అన్నట్టు అడుగుతాడు. తను కానీ అవును నేను వీడితోనే వెళ్ళిపోతాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ బయటకు వచ్చేస్తుంది. హీరో చేతికి కానీ చిక్కకుండా వెళ్ళిపోవాలనేసి ట్రై చేస్తూ ఉంటుందా. కానీ హీరో అయితే అంత లోపల అక్కడికి వచ్చి హీరోయిన్ అయితే తీసి తన భుజం మీద అయితే వేసుకునేసి రా ఇంటికి వెళ్దాము అనేసి ఇంటికి లాక్కొని వచ్చేసాడనమాట. హీరోయిన్ యొక్క హెయిర్ అంతా కానీ స్మెల్ చేస్తూ బేబీ నీ యొక్క సెంట్ స్మెల్ అయితే సూపర్గా ఉంది అన్నట్టు చెప్తాడా. యాక్చువల్గా హీరోయిన్ని తన పేరెంట్స్ మాత్రమే బేబీ బేబీ అనేసి పిలిచేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరు కానీ తనని ఆ విధంగా పిలిచింది లేదన్నమాట. ఇప్పుడు హీరో వేరే ఒకటే తడముతా ఉంటాడా. హీరోయిన్ కానీ నేనైతే పక్కన రూమ్లో వెళ్ళి నిద్రపోతాను అన్నట్టు చెప్తుంది. కానీ దీనికి నేను ఒప్పుకోను కదా, నేనైతే నీతోనే కలిసి నిద్రపోవాలి అంటాడా. హీరోయిన్ అయితే వాడిని వదిలించుకునేసి వెళ్ళి డోర్ని అయితే ఓపెన్ చేస్తుంది. కానీ అది లాక్ వేసేసి ఉంటాడనమాట. నీకు వేరే ఆప్షన్ లేదు రా త్వరగా వచ్చి ఈ బెడ్లోనే పడుకో అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ ఇంకా నా కర్మ అనేసి అక్కడికి అయితే వచ్చి ఈ బెడ్ మధ్యలో అయితే పిల్లోస్ అంతా కానీ అరేంజ్ చేసేసి ఇదిగో చూడు ఈ పిల్లోని దాటి నువ్వు ఇటు పక్క రాకూడదు, ఒకవేళ వచ్చావంటే నువ్వు కుక్కతో సమానం అన్నట్టు చెప్తుందా. ఏంది కుక్క అన్నావా నన్న అనేసి హీరో కానీ సరేలే అనేసి వీడు ఒక మూల ఆమె ఒక మూల పడుకుంటారు. నెక్స్ట్ మార్నింగ్ కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగానే అతుక్కుపోయి ఉండారన్నమాట. వీడు వేరే ఒకటే టీస్ చేస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ వీడిని వదిలించుకునేసి అక్కడి నుంచి అయితే రెస్ట్ రూమ్కి వెళ్ళి తన యొక్క ప్రెగ్నెన్సీ టెస్ట్ని కానీ చెక్ చేసేసి బయటికి వస్తుంది. ఏమి ఇంత సంతోషంగా ఉంటున్నావు, నువ్వు ప్రెగ్నెంట్ అన్నది కన్ఫర్మ్ అయిపోయిందా అన్నట్టు వీడు అడుగుతాడా. హీరోయిన్ కానీ ఆ ప్రెగ్నెన్సీ కిట్ని అయితే ఎత్తి చూపిస్తుంది. అందులో అయితే సింగిల్ లైన్ మాత్రమే ఉంది, అటంటే తను ప్రెగ్నెంట్గా లేదన్నమాట. ఆ హ్యాపీతో హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు హీరో కానీ అక్కడైతే వెయిట్ చేస్తూ ఉంటాడు. వాడిని చూసేసి హీరోయిన్ కానీ తన కొలీగ్తో వీడెందుకు ఇక్కడ ఉంటున్నాడు అన్నట్టు అడుగుతుందా. యాక్చువల్గా హీరో అయితే ఈ హాస్పిటల్కి డబ్బులు మెడికల్ ఎక్విప్మెంట్స్ అంతా కానీ డొనేట్ చేసేవాడు. అది మాత్రమే కాకుండా వీడి యొక్క సిస్టర్కి వేరే సర్జరీ అయి ఉండేదంట, దానికోసమే వచ్చుండాడు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ వచ్చి వీడి పక్కన అయితే కూర్చునేసి ఇలా వీడు కామ్గా ఉన్నప్పుడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అన్నట్టు టచ్ చేసి చూస్తూ ఉంటుందా. సడన్గా హీరో అయితే తన చేయిని పట్టుకుంటాడు. హీరోయిన్తో కానీ అడుగుతాడనమాట 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావో గుర్తుందా అనేసి. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది. ఆ టైంలో వీళ్ళ తాతకి ఒంట్లో బాగాలేకుండా ఉంటుంది. ఇంకా గుయాన్జే కానీ బయటికి అయితే వెళ్ళుంటాడా. తను వాళ్ళ పేరెంట్స్ యొక్క మెమోరియల్
ప్లేస్కి వెళ్ళుంటుంది. ఆ టైంలో ఒంటరిగా వెళ్ళకూడదు అనేసి హీరో కానీ తనతో పాటు అయితే వెళ్ళుంటాడనమాట. ఆ టైంలో వీళ్ళిద్దరికి మధ్య ఏదో స్వీట్ మెమరీస్ అంతా జరిగినట్టుంది. హీరోయిన్ కానీ వీడికి ఏదో ప్రామిస్ చేసినట్టుంది. అది ఏందన్నది అయితే హీరోయిన్కి ఇప్పుడు సరిగా గుర్తు లేదన్నమాట. హీరో కానీ అటంటే నువ్వు మర్చిపోయావు కదా, నీకు 100 కళ్ళు ఉన్నాయి, మొత్తం కానీ ఆ యాంజే మీద మాత్రమే ఉంటుందా, నేను ఏం చేసినా నువ్వు నా గురించి ఆలోచించవు కదా అన్నట్టు చెప్తాడు. యాక్చువల్గా ఆ రోజు హీరోయిన్ వీడిని పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్పినట్టుంది. కానీ అదే ఈ అమ్మాయి మర్చిపోయిందా, నీకోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా, నీ ఫ్యామిలీ కోసం అన్నట్టు ఆలోచించి అక్కడి నుంచి కానీ కోపంగా వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే ఆ రోజు నువ్వు నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నట్టు చెప్తుందా. వీడు కానీ పర్వాలేదులే అన్నట్టు చెప్పి చాలా కోపంతోనే అక్కడి నుంచి కానీ వెళ్తూ ఉంటాడనమాట. అటే ఓ 1 మంత్ అయి ఉంటుంది. ఇద్దరు కానీ ఒకరినొకరు అయితే మీట్ అవ్వలేదు. ఈ హాస్పిటల్ డీన్ కానీ వచ్చి హీరోయిన్తో మామూలుగా సంవత్సరం హీరో అయితే ఈ హాస్పిటల్కి 500 మిలియన్ అయితే చారిటీగా డబ్బులు ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఈ డీన్ కాల్ చేసినా అటెండ్ చేయట్లేదనమాట. ఆ డబ్బులు అయితే మన హాస్పిటల్కి చాలా ఇంపార్టెంటు, నీ వల్ల అయితే ఇది సాధ్యమవుతుంది, నువ్వు కానీ అతనితో మాట్లాడి చూడమ్మా అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కానీ హీరోకి అయితే కాల్ చేస్తుంది. ఇక్కడ వీడైతే మీటింగ్లోదా ఉంటున్నాడు. అయినప్పటికీ హీరోయిన్ కాల్ని అయితే అటెండ్ చేయట్లేదన్నమాట. హీరోయిన్ ఫ్రెండ్ కానీ చెప్తా ఉంది, ఒకవేళ వాడు నీ మీద కోపంతో ఉన్నాడో ఏమో అందుకుదా అటెండ్ చేయట్లేదు అనేసి. షన్నుకి వేరే బర్త్డే రాబోతుంది, సరేనా మనం ఇద్దరం కానీ వెళ్ళి ఏదైనా గిఫ్ట్ కొందాము అనేసి షాప్కి అయితే వచ్చి ఉంటారు. అప్పుడు ఫ్రెండ్ కానీ అడుగుతా ఉంది, నువ్వు యాంజేకి మామూలుగా ఎలాంటి బర్త్డే గిఫ్ట్ ఇస్తావు అనేసి. హీరోయిన్ అయితే తనే చేసినటువంటి కేకు నూడిల్స్ ఇస్తాను అన్నట్టు చెప్తా ఉంటుంది. అదేవిధంగా తనైతే ఒక టై, ఇంకోటి అయితే కోట్లో గుచ్చుకుంటారు కదా ఒక పిన్ను, అలాంటివి అయితే కొంటుంది. ఒకటైతే నువ్వు షన్నుకి ఇస్తావు, ఇంకో గిఫ్ట్ ఎవరికి కొంటున్నావు అన్నట్టు ఫ్రెండ్ కానీ డౌట్తో అడుగుతూ ఉంటుందా. ఆ దరిద్రుడు యాంజేకి మాత్రం అయి ఉండకూడదు అన్నట్టు చెప్తా ఉంటుంది. ఆ టైంలో అయితే ఈ యాక్ట్రెస్ చిలక కానీ హీరోయిన్ వేసుకొని ఉంటుంది కదా, సేమ్ అలాంటి డ్రెస్ వేసుకునేసి అక్కడికి వచ్చి, అయ్యో నేను యాంజేకి అయితే ఒక టై కొనాలనుకుంటా ఉన్నాను, నువ్వు తన చెల్లెలివే కదా, నీకు వాడి టేస్ట్ బాగా తెలుసు, నువ్వే చెప్పేమి వాడికి ఎలాంటిది అయితే బాగుంటుంది అన్నట్టు అడుగుతుందా. యాక్చువల్గా టై అయితే మంచి రిలేషన్షిప్లో, అదే హస్బెండ్ అండ్ వైఫ్ అలాంటి రిలేషన్షిప్లో ఉండే వాళ్ళే కొనేస్తారనమాట. హీరోయిన్ కానీ అడుగుతా ఉంది, నువ్వు టై ఇచ్చేంత క్లోజ్ రిలేషన్షిప్లో ఉండవు, మరి నాతో ఎందుకు అడుగుతున్నావు అనేసి. ఇదైతే అవును నిన్న నైట్ కానీ మేమిద్దరం అయితే కలిసిదా ఉన్నాము అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ అయితే నువ్వు యాక్ట్రెస్గా ఉంటున్నావు, ఇదంతా బయట చెప్పుకుంటూ తిరిగావు అనుకో నీ పరువు పోతుంది అన్నట్టు చెప్తుందా. కానీ నీ దగ్గరదా మాకు సంబంధించిన ఎలాంటి ఎవిడెన్స్ లేదు కదా అన్నట్టు ఇదైతే చెప్తా ఉంటుందా. ఆల్రెడీ నేనైతే ఇందాక నువ్వు మాట్లాడింది మొత్తం వీడియో తీసేశాను, నా దగ్గర అయితే ఎవిడెన్స్ ఉంది అన్నట్టు ఫ్రెండ్ కానీ ఎత్తి చూపిస్తుంది. దీనికైతే కాలిపోయింది, చాలా కోపంతో అక్కడి నుంచి కానీ వెళ్తూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్ పిల్ల కానీ హీరోయిన్తో అయితే చెప్తా ఉంది, ఇది ఇంత దూరం తెగించి మాట్లాడుతూ ఉంది, నువ్వు ఇంకా ఎందుకు సైలెంట్గా ఉన్నావు, వాడితో అయితే ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయొచ్చు కదా అనేసి. తాతకి ఇప్పుడు కొంచెం ఒంట్లో బాగాలేకుండా ఉంటాడనమాట, అందుకే నేను కానీ సైలెంట్గా ఉంటున్నాను అన్నట్టు హీరోయిన్ కానీ చెప్తా ఉంటుంది. ఆ నెక్స్ట్ డే అయితే తను కానీ షెన్ యొక్క బర్త్డే పార్టీకి వచ్చి ఉంటుంది. వాడితో కానీ ఆ బర్త్డే గిఫ్ట్ని అయితే ఇచ్చేసి, హీరో ఇంకా రాలేదా అన్నట్టు అడుగుతుందా. నేను వాడితో చెప్పాను కానీ వాడు రాను అన్నట్టు చెప్పాడు, వస్తాడా లేదా అనేసి ఇంకా తెలియట్లేదు అన్నట్టు చెప్పేసి వీడు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే ప్లేస్కి యాంజే ఇంకా చిలక ఇద్దరు కానీ వచ్చి ఒకరినొకరు హగ్ చేసుకునేసి కిస్ చేసుకుంటూ ఉంటారు. ఎవరు ఉండారు లేదనేసి కానీ ఈ దరిద్రులు చూడట్లేదేమో. హీరోయిన్కి అయితే దీన్ని చూసి ఏడుపు వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కాళ్ళు స్లిప్ అయ్యి కింద పడిపోయేటట్టు పోతుంది. సడన్గా వచ్చి హీరోదా పట్టుకుంటాడనమాట. నువ్వెందుకు ఇప్పుడు ఇలా ఏడుస్తా ఉన్నావు, ఎవరు దీనికి కారణం అన్నట్టు చూస్తాడా. అటుపక్క అయితే ఈ దరిద్రం రెండుగానే కిస్ చేసుకుంటా ఉంటుంది. వాడు నీకు అంత ముఖ్యమా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ అయితే వాడు నా ఫ్యామిలీ అంటుంది, నువ్వుదా ఫ్యామిలీ అంటున్నావు, కానీ వాడు నిన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు, వాడికి ఆల్రెడీ కానీ ఒక అమ్మాయి ఉంది, నువ్వుదా ఇప్పుడు ఆలోచించాలి, ఇందులో నుంచి బయటికి రా అన్నట్టు చెప్తా ఉంటాడా. హీరోయిన్ అయితే చెప్తుంది, యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ పోయిన తర్వాత తనకంటూ ఉండే ఒకే ఒక ఫ్యామిలీ యాంజే వాళ్ళ ఫ్యామిలీదా, ఇప్పుడు ఇది పోతే తనకంటూ ఇల్లే ఉండదు అన్నట్టు చెప్పి చాలా ఫీల్ చేస్తూ ఏడుస్తూ ఉంటుందా. యాంజేను చిలకతో పాటు అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడా. హీరో కానీ 1 మంత్ తర్వాత నేను నిన్ను చూస్తా ఉన్నాను, నాకు నీ హగ్ కావాలి అనేసి హీరోయిన్ అయితే టైట్గా హగ్ చేసుకుంటాడు. చెయ్యి వేరే గమ్మనే ఉండట్లేదనమాట వీడికి, ఎవరైనా చూస్తే ఏమవుతుంది అనేసి హీరోయిన్ కానీ వాడిని తోసేసి అక్కడ నుంచి అయితే వెళ్తూ ఉంటుందా. అదంతా కానీ షెన్ అయితే చూసినట్టుంది. వాడు కానీ అక్కడికి అయితే వచ్చి, అసలు నువ్వేం చేస్తా ఉన్నావు నీకు తెలుస్తా ఉందా, తను యాంజే యొక్క ఫియాన్సే, కొంచెం గుర్తుంచుకో అన్నట్టు చెప్తాడా. దానికి హీరో కానీ నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయినట్టుంది, వాళ్ళిద్దరూ ఓపెన్ రిలేషన్షిప్లో కదా ఉంటారు, సో ఇదేం అంత పెద్ద తప్పు కాదు అన్నట్టు చెప్పేసి వీడు కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. ఇటుపక్క హీరోయిన్ వెళ్తా
ఉంటుంది. ఆపోజిట్లో చిలక యాంజయ్ ఎదురుగానే అతుక్కొని వస్తూ ఉంటారనమాట. దీని దగ్గర వీడు వేరే ఒక కాస్ట్లీ, అది మిలియన్ లెక్కలో వర్త్ అంట, ఆ బ్రేస్లెట్ని ఇచ్చినట్టున్నాడు. ఇదైతే ఒకటే సీన్ వేస్తూ ఉంది. దీన్ని మీ అన్నయ్య ఏదన్నా నా దగ్గర అయితే ఇచ్చాడు, నీకు కావాలంటే నేను ఇస్తాను తీసుకో అంటుంది. ఎలాగైనా హీరోయిన్ తీసుకోదు. ఖచ్చితంగా వీడి ముందర అయితే అది చెడ్డదైపోతుంది, నేను మంచిదైపోతాను అనేసి దీని ప్లాను. కానీ హీరోయిన్ అయితే దాన్ని తీసుకుంటుందనమాట. ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నట్టు చెప్పేసి, యాక్చువల్గా వీళ్ళ హాస్పిటల్లో అయితే చారిటీ ఉంది కదా, దానికోసం అనేసి ఈ బ్రేస్లెట్ని అమ్మితే చాలా డబ్బులు వస్తుంది, అమ్మేసి ఆ డబ్బుల్ని నా పేరు మీద అయితే డొనేట్ చేయండి అన్నట్టు యాంజయ్తో చెప్తుందా. ఈ చిలకైతే అదేలా సాధ్యం, అది నాది అన్నట్టు చెప్తుందా. ఇందాక నువ్వే కదా తల్లి దీన్ని నాకు గిఫ్ట్గా ఇచ్చావు, అందుకే నేను కానీ వీడితో ఇస్తా అన్నాను, నువ్వు కానీ నేను చెప్పినట్టే చేసేయి అన్నట్టు ఆ బ్రేస్లెట్ని యాంజయ్ దగ్గర ఇచ్చేసి హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే హీరోయిన్ వాళ్ళ హాస్పిటల్లో ఉండే కొలీగ్స్ డీన్ అందరూ కానీ కలిసి హీరోని పిలిపించి ఆ చారిటీ కోసం అయితే మాట్లాడడానికి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తుంటారు. హీరోయిన్ మీద కాల్ చేయమంటారనమాట. తను కానీ కాల్ చేస్తుందా హీరోకి, వాడు కానీ అటెండ్ చేస్తాడు. ఈ విధంగా డిన్నర్ అయితే ఉంది, నువ్వు వస్తావా అన్నట్టు పిలుస్తుంది. వాడు కానీ సరే వెయిట్ చేయి అక్కడికి వస్తాను అనేసి వెంటనే ఇక్కడికి వస్తాడన్నమాట. ఈ డాక్టర్స్ అందరికీ కానీ తెలుసు అనమాట హీరోకి హీరోయిన్ మీద అయితే ఫీలింగ్స్ ఉంది అనేసి. సో హీరోయిన్ వల్లదా సాధ్యం అవుతుంది, వాడి దగ్గర నుంచి అయితే ఆ చారిటీ డబ్బులు మళ్ళీ హాస్పిటల్కి రావడం అనేసి వీళ్ళైతే హీరోయిన్తోనే మొత్తం కానీ అప్పగించేసి, మాకైతే ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది హాస్పిటల్లో అనేసి అందరూ కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. హీరోయిన్ కానీ వీడి కోసం అయితే ఒక సూప్ ఎత్తిస్తుంది అనమాట. నాకు ఇది నచ్చదు వేరేది కావాలి అంటాడు. నువ్వు అడిగేదంతా ఇక్కడ లేదన్నట్టు ఈమె చెప్తుంది. ఇద్దరు కానీ కొట్టుకుంటూ ఉంటారు చిన్నపిల్లల్లా. అప్పుడుదా తనకి ఆ మెసేజ్ అయితే వస్తుంది, చారిటీ డబ్బులు ముఖ్యం తల్లి అనేసి. వెంటనే హీరోయిన్ కానీ వీడితో అయితే సరే నీకేం కావాలో దాన్ని నేను సర్వ్ చేస్తాను అనేసి మళ్ళీ మంచిగా మాట్లాడుతుంది. సో హీరో కానీ కరిగిపోయాడన్నమాట. ఆ నెక్స్ట్ అయితే హీరో కానీ ఆ చారిటీ యొక్క కాంట్రాక్ట్లో సైన్ చేసినట్టుంది. డీన్ కానీ హీరోయిన్కి అయితే కాల్ చేసి దీనికోసం అయితే ఒక సెరమనీ ఉంది, దానికైతే హీరోని కానీ పిలువు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ సరే మనం డైరెక్ట్గా వెళ్ళి వాడితో కానీ థ్యాంక్స్ చెప్పి మనం కానీ పిలుద్దాము అన్నట్టు హీరోయిన్ కానీ అనుకుంటా ఉంటుంది. ఆ రోజు టై కొని ఉంటుంది కదా, అది కానీ హీరో కోసమే అనమాట. దాన్ని చూస్తూ ఉంటుందా. అక్కడికైతే యాంజయ్ కానీ వచ్చి ఎవరి కోసం ఈ టై, నాకేనా ఇటు ఇవ్వు అన్నట్టు అడుగుతాడా. ఇది నీకు కాదు అన్నట్టు చెప్తుంది. అటంటే తాతక అంటాడు. తాతకు కానీ కాదు అన్నట్టు చెప్తుందా. బయట అబ్బాయిలు చాలా మోసంగా ఉంటున్నారు, నువ్వు ఎవరినైనా నమ్మి మోసపోకు, నీ మంచి కోసమే చెప్తా ఉన్నాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే నేను పెరిగాను కదా, నాకు మంచి ఏది చెడు ఏది అన్నది బాగానే తెలుసు, అది కాకుండా ఈ టైకి సంబంధించిన వాడు నాతో ఇప్పటి వరకు అబద్ధమే చెప్పలేదు, సో నా గురించి ఆలోచించి నువ్వు బాధపడకు అన్నట్టు చెప్పేసి హీరోయిన్ అయితే హీరోని చూడడానికి వస్తుందా. అక్కడైతే ఈ రెండో చిలకని చూపిస్తారనమాట. దీనికి చిన్నప్పటి నుంచే హీరో మీద అయితే ఒక కళ్ళు, కానీ హీరో ఎప్పుడు హీరోయిన్కి సపోర్ట్ చేస్తాడా, అది దీనికైతే అస్సలు నచ్చదన్నమాట. ఇప్పుడు కానీ హీరోయిన్తో అవును గూ ఫ్యామిలీ యొక్క సపోర్ట్తోనే నువ్వైతే ఇంత దర్జాగా తిరుగుతున్నావు, లేకపోతే నా చెప్పులు తీయడానికి కానీ నీకైతే అర్హత ఉండదు అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరోయిన్ కానీ నువ్వేమైనా పబ్లిక్ టాయిలెట్ నుంచి వస్తా ఉన్నావు, నీ మీద ఇంత కంపు కొడతా ఉంది అన్నట్టు చెప్తుందా. దీనికైతే కాలిపోయిందనమాట. చిన్నప్పటి నుంచి హీరో అయితే నీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, నాకు తెలిసినంత వరకు మీ అమ్మ అయితే ఈ విధంగా అదా చేసి ఏదో చెత్త డిసీజ్ వచ్చి చనిపోయినట్టుంది, అది ఆ నిజం తెలిసి మీ నాన్న కానీ ఆ బాధలోనే పోయినట్టున్నాడు అనేసి వాళ్ళ పేరెంట్స్ గురించి అంతా తప్పుగా మాట్లాడుతుందా. హీరోయిన్కి వచ్చింది కోపం, లాగి ఒక్కటిస్తుందనమాట. ఈ చిలక ఊరుకుంటుందా. వెంటనే అక్కడ ఉండే గ్లాస్ జార్ని తీసి హీరోయిన్ నెత్తికేసి కొట్టడానికి వస్తుంది. మధ్యలో అయితే హీరో వస్తాడు. పాపం వాడి వీపు అయితే విరిగిపోయిందనమాట. వాడి వీపు మీద కొట్టేసింది. హీరో కానీ ఇప్పుడు నా కంపెనీలో వచ్చి నువ్వెందుకు ఇలా గొడవలు వేస్తా ఉన్నావు, నీకు మర్యాద ఉండదు అన్నట్టు చెప్తా అంటాడా. నువ్వు అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకి మాత్రమే సపోర్ట్ చేస్తా ఉన్నావు అన్నట్టు ఇది అరుస్తుంది. అవును తను మంచి పని చేసింది, నేను ఎప్పుడు తనకే సపోర్ట్ చేస్తాను అంటాడు. చిన్నప్పుడు కానీ ఈ చిలకైతే హీరోయిన్ ఒకసారి కొట్టుంటుంది. హీరోయిన్ ఏడుస్తూ ఉంటుందా. ఆ టైంలో హీరోదా వచ్చి ఎవరైనా నిన్ను కొడితే నువ్వు మళ్ళీ తిరిగి వాళ్ళని కొట్టు, నీకు బ్యాక్ బోన్గా నేను ఉంటున్నాను, నువ్వు వెళ్ళి కొట్టు అన్నట్టు చెప్పుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కానీ దాన్ని కొట్టుంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు హీరో అయితే హీరోయిన్ వెనకాల ఉంటూ తనకి సపోర్ట్ చేస్తూనే ఉంటాడనమాట. ఇది కానీ నువ్వు అప్పటి నుంచి ఇప్పటి వరకు అస్సలు మారలేదురా అన్నట్టు చెప్తుందా. హీరో అయితే ఈ చెత్తనంతా ఇక్కడ ఉంచకండి, ముందు దీన్ని తీసుకెళ్ళి బయటికి పడేయండి అన్నట్టు గార్డ్స్తో అయితే చెప్తాడనమాట. రే నువ్వు కనుక నన్ను బయటికి
తోసావనుకో ఆ తర్వాత మా యొక్క బిజినెస్ కాంట్రాక్ట్ ఏది కానీ ఇవ్వము అన్నట్టు అరుస్తూ ఇదైతే అక్కడి నుంచి వెళ్తా ఉంటుంది. పోయే అన్నట్టు హీరో కానీ దాన్ని అయితే బయటికి పంపించేస్తాడు. హీరో యొక్క షోల్డర్ మీద అయితే నెత్తురు వస్తూ ఉంటుందా, దాన్ని చూసేసి హీరోయిన్ కానీ వాడిని లోపలికి పిలుచుకొని వచ్చి ఆ గాయానికి అయితే మెడిసిన్ వేస్తూ ఉంటుంది. పాపం చాలా పెద్ద దెబ్బే తగిలినట్టుంది. హీరోయినే మన కోసం వీడు ఇంత కష్టపడతా ఉంటాడు కదా అన్నట్టు బాధపడతా ఉంటుందా. హీరో సడన్ గా తన ముందరకైతే తిరుగుతాడు. షార్ట్ లేకుండా అలా ఎలా తిరుగుతావు అన్నట్టు హీరోయిన్ అయితే మొహం తిప్పుకుంటుందా. సడన్ గా హీరో అయితే ఒకటే నొప్పిగా ఉంది అన్నట్టు యాక్షన్ వేస్తూ కొంచెం ఊదు తల్లి అప్పుడు దాని నొప్పి కానీ తగ్గుతుంది అంటాడా. హీరోయిన్ కానీ అయ్యో పాపం అనుకునేసి ఊదుతా ఉంటుంది. సడన్ గా వీడైతే హీరోయిన్ ని కిస్ చేసేస్తాడనమాట. తను కానీ వాడిని అటు పక్క తోసేసి ఏం చేస్తా ఉన్నావు నువ్వేమైనా గ్యాంగ్స్టర్ అన్నట్టు అడుగుతుందా. గ్యాంగ్స్టర్ ఎలా నడుచుకుంటాడో తెలుసా అనేసి వీడైతే హీరోయిన్ ని ఫోర్స్ చేసి కిస్ చేస్తూ తన మీదకైతే వెళ్తా ఉంటాడు. ఆ టైంలో యాంజే గాని వచ్చి డోర్ అయితే కొడతా అంటాడనమాట. డోర్ ఓపెన్ చేయనేసి లోపల బిజీగా ఉన్నాను అన్నట్టు హీరో అయితే చెప్తాడా. ఏదైనా పర్వాలేదు 10 minutes ఇస్తాను అంత లోపల ఓపెన్ చేయి అంటాడు. 10 minutes చాలదు అనేసి హీరో చెప్తాడు. ఇప్పుడు ఓపెన్ చేస్తావా లేదా అనేసి వీడు అడిగేసరికి హీరో కానీ అక్కడి నుంచి అయితే ఓపెన్ చేయడానికి వస్తాడు. హీరోయిన్ వెళ్ళి ఆ టేబుల్ కింద అయితే దాక్కుంటుందనమాట. యాంజే కానీ లోపలికి అయితే వచ్చి లోపల ఎవరు లేదు కదరా సరేరా అనేసి హీరోతో అయితే ఒక బిజినెస్ గురించిదా మాట్లాడతాడనమాట. ఓవర్సీస్లో వీడి యొక్క కంపెనీని సెలెక్ట్ చేయడానికి సెక్యూరిటీ వాళ్ళు అయితే ఒప్పుకోవట్లేదనమాట. దానికి నువ్వుదా హెల్ప్ చేయాలి అన్నట్టు అడుగుతాడా. హీరో కానీ సరే ఓకే నేను హెల్ప్ చేస్తాను కానీ ఫ్యూచర్లో నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నా మీద కోప్పడకూడదు అన్నట్టు చెప్తాడు. వీడు హీరోయిన్ కోసందా చెప్పేటట్టుంది. వాడైతే నేను ఎందుకులా నీ మీద కోప్పడబోతాను సరే వస్తాను అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. ఇంకా ఎంతసేపు లోపలే ఉండబోతావు బయటికి రావా అన్నట్టు హీరో కానీ హీరోయిన్ని పిలుస్తాడా. తను కానీ బయటికి అయితే వచ్చి యాక్చువల్గా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా అనేసి ఆ టైం అయితే తీసుకొచ్చి ఇచ్చేసి థ్యాంక్స్ అయితే చెప్తుందనమాట. వీడు కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా నువ్వు యాంజేకి ఇలాంటి టై గిఫ్ట్గా ఇచ్చున్నావా అన్నట్టు అడుగుతాడా. తనైతే లేదు అంటుంది. అటైతే ఈ టైని నువ్వే నాకు కట్టాలి అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ కానీ వాడికి అయితే కడుతుందనమాట. ఎలా ఉండాను బాగున్నాను కదా అనేసి మళ్ళీ హీరోయిన్ అయితే వీడు టీస్ చేసి ఆడుకుంటా ఉంటాడనమాట. ఆ రోజు ఈవినింగ్ అయితే హీరోయిన్ కానీ తన ఫ్రెండ్తో పాటు ఆ బార్కి అయితే వెళ్ళుంటుంది. ఆ ఫ్రెండ్ పిల్ల అయితే బాగా తాగేసినట్టుంది. షన్ని పట్టుకునేసి హనీ అన్నట్టు వాడినైతే వెళ్ళి హక్ చేసుకుంటుందనమాట. వీడైతే ఎంత వదిలించుకున్నా అమ్మాయి అయితే వదిలట్లేదు. దాంతో వీడు కానీ సరే నేను ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఇంట్లో వదిలేస్తాను అనేసి అక్కడి నుంచి లాక్కొని వెళ్తా ఉంటాడా. కానీ హీరోయిన్కి అయితే భయంగా ఉంది. ఇది వేరే బాగా తాగేసి ఉందే వీడు వేరే ఏమైనా చేసేస్తే ఏం చేసేది అనేసి హీరోతో కానీ అడుగుతుందా. హీరో అయితే వాడు చూడడానికిదా అలా ఉంటాడు కానీ అలాంటి పని అంతా ఏమీ చేయట్లే అన్నట్టు చెప్తే వీళ్ళిద్దరూ కానీ మాట్లాడుకుంటా ఉంటారా. అక్కడికైతే యాంజే కానీ వస్తాడనమాట. ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ నువ్వెందుకు ఎప్పుడు చూసినా హీరోయిన్ పక్కనే ఉంటున్నావు అనేసి. నువ్వు కానీ ఎప్పుడు చూసినా యాక్ట్రెస్ చిలకతోనే ఉంటున్నావు ఇప్పుడు కానీ దాంతోనే కదా సరసాలు ఆడేసి వస్తా ఉన్నావు అన్నట్టు హీరో అయితే అడిగేస్తాడా. వీడైతే అలాగంతా ఏమీ లేదు అన్నట్టు చెప్పేసి హీరోయిన్ని నూరా నేనైతే ఇంటికి పిలుచుకొని వెళ్తాను అన్నట్టు పిలుస్తాడా. కానీ హీరోయిన్ అయితే వద్దు నేనే వెళ్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏం వేరే అక్కడ నుంచి ఒంటరిగా బయటికి వెళ్తా ఉంటుందా. అక్కడికైతే ఇద్దరు రౌడీలు కానీ వచ్చి ఏ పాప ఎక్కడికి వెళ్తా ఉన్నావు మేము కావాలంటే కంపెనీ ఇచ్చేదా అనేసి చేయి బట్టి లాగుతూ ఉంటారా. హీరోయిన్ అయితే ఫుల్ భయపడిపోతూ ఉంటుంది. ఆ టైంలో హీరో కానీ అక్కడికైతే వచ్చి వాళ్ళిద్దరిని కానీ కొట్టి పడేసి నువ్వు ముందు ఇక్కడి నుంచి అయితే పారిపో అన్నట్టు హీరోయిన్ని పంపించేసి మళ్ళీ వాళ్ళతో అయితే గొడవలు వేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్కి మనసే ఆగట్లేదనమాట. వెళ్ళిన తను మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటుందా. యాంజే వచ్చి చేయి పట్టుకునేసి అక్కడ అపాయం అక్కడ ఎందుకు వెళ్తా ఉన్నావు రా ఇంటికి వెళ్దాం అనేసి లాగుతాడు. కానీ హీరోయిన్ అయితే అక్కడ హీరో ప్రమాదంలో ఉన్నాడు నేను రాను అన్నట్టు వాడి చేయి వదిలించుకునేసి హీరో దగ్గరికి వస్తుంది. పాపం వీడైతే వాళ్ళిద్దరిని కొట్టిపడేసి వీడి ఒంట్లో కానీ కొంచెం గాయం అయితే తగులుంటుందా. తను చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది దీన్ని చూసి. అక్కడ నీ ఫియాన్సే ఉన్నప్పుడే వాడిని వదిలించుకునేసి నా కోసం నువ్వు వచ్చావా నాకు చాలా సంతోషంగా ఉంది. అయినప్పటికీ ఇదేమంత పెద్ద గాయం కాదు నేను దీన్ని చూసుకుంటాను నువ్వైతే వెళ్ళు అన్నట్టు చెప్పి పంపిస్తాడు. యాంజేతోనే ఇంటికి వచ్చి ఉంటుందా. వాడు కానీ చెప్తాడనమాట యాక్చువల్గా యాక్ట్రెస్ అమ్మాయికి నాకు ఏమీ సంబంధం లేదు అనేసి. దాంతో నాకు అనవసరం నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు నాకైతే నిద్ర వస్తూ ఉంది అన్నట్టు వాడిని చెప్పి పంపించేసి హీరోయిన్ అయితే హీరోకిదా మెసేజ్ పెడుతుంది. నీకు ఇప్పుడు నీ గాయం అంతా పర్వాలేదా సరే నేను కావాలంటే ఇప్పుడు వచ్చేదా హాస్పిటల్కి అనేసి. అక్కర్లేదు రేపు మార్నింగ్ రా అంటాడా. సరే రేపైతే గంజి తీసుకొస్తాను అన్నట్టు చెప్తా ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కానీ హీరోని చూడడం కోసం హాస్పిటల్కి అయితే గంజితో పాటు వచ్చి ఉంటుంది. సరే తాగు అన్నట్టు ఓపెన్ చేసి ఇస్తుందా. వీడైతే నా చేయి చూడు దెబ్బ తగిలిండది నేను ఎలా తాగేది అంటాడా. సరే అనేసి వాడికి గంజి కానీ తాగిస్తూ ఉంటుందా. వీడు కానీ తనతో నువ్వు యాంజేతో జరిగిన ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసేయచ్చు కదా నువ్వు నా దగ్గరికి కంప్లీట్గా వచ్చేయచ్చు కదా నువ్వేం అడిగినా నేను చేస్తాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్
హీరోయిన్కి ఏం చెప్పాలో తెలియకుండా నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఆ తర్వాత వస్తాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ యాంజేతో పాటు వేరే సిటీకి అయితే వచ్చి ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ యొక్క పేరెంట్స్ అది సమాధి ఉంటుంది కదా, అదైతే ఉందన్నమాట. ఈరోజు వాళ్ళు మరణించిన డేటు. సో అందుకే వాళ్ళని ప్రే చేద్దామనేసి వచ్చి ఉంటుంది. యాంజేతో కానీ ఫ్రూట్స్ అయితే తీసుకొని రా అన్నట్టు చెప్పి అక్కడ నుంచి అయితే పంపించేసి తను కానీ ఆ సమాధికి ఫ్లవర్స్ అంతా పెట్టేసి వాళ్ళ పేరెంట్స్తో కానీ, అమ్మ నాకు ఒక ప్యూర్ అయిన లవ్ దా కావాలి, అదేవిధంగా నన్ను ప్రేమించేవాడు చాలా గారాభంగా నన్ను చూసుకోవాలి, కానీ యాంజే అయితే నన్ను ఒక సిస్టర్ లాగా చూస్తూ ఉన్నాడు. అలాంటి ప్రేమ లేని వాడిని నేను ఎంతదా లాగి పెట్టినా కానీ అది ప్రయోజనమే లేదు. ఒక స్టేజ్ తర్వాత నాకే ఇది చాలా బోరింగ్గా అనిపిస్తూ ఉంది. సో నేను కానీ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయాలనుకుంటా ఉన్నాను అన్నట్టు చెప్తా ఉంటుందా. దీన్నంతా కొంచెం దూరంలో ఉండి హీరో కానీ చూస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ వాళ్ళ ఇల్లు అయితే ఇంకా క్లీన్ చేయలేదంట. సో మనం ఇద్దరం ఇప్పుడు హోటల్లో అదా స్టే అవ్వాలి అన్నట్టు యాంజే కానీ మాట్లాడుతూ వస్తాడా. ఆ టైంలో వీడికి కంపెనీ నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వస్తుంది. వీడు అర్జెంటుగా వెళ్ళాల్సిన పరిస్థితి అన్నమాట. అదే టైంలో హీరో కానీ అక్కడికి అయితే వస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతాడు యాంజే. దానికి వీడు కానీ పక్కన అయితే ఒక బిజినెస్ మీటింగ్ ఉండింది, అందుకే నేను ఇక్కడ వచ్చాను అంటాడు. వాటే కోఇన్సిడెన్స్, మాకు ఇక్కడ కొంచెం వర్క్ ఉంది అందుకే వచ్చామనేసి వీళ్ళు చెప్తారనమాట. వీడు ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ సిటీకి వెళ్ళాలి కదా. సో హీరోయిన్ని నువ్వు చూసుకుంటావా 2 రోజులు, ఆ తర్వాత మీరిద్దరూ వచ్చేయండి అన్నట్టు చెప్తాడు. హీరో కానీ సరే నేను తన్ని చూసుకుంటాను అంటాడనమాట. దాంతో యాంజే కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్కి పక్క నుండి ఆ స్ట్రీట్ ఫుడ్ని చూసి ఒకటే టెంప్ట్ అవుతూ ఉంటుందా. హీరోకి అయితే ఇది తెలిసిపోయింది. సరే మనం ఇద్దరం కానీ తింటామా అంటాడు. హీరోయిన్ కానీ దర్జాగా వచ్చి ఎలాంటి భేదం చూపించట్లేదు ఫుడ్లో, నాకు అన్నిట్లో కానీ ఒక్కొక్కటి అయితే కావాలి అన్నట్టు చెప్పేసి వస్తుందనమాట. తను బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంది. ఈ అందాన్ని హీరో కానీ చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే చాలా టేస్టీగా ఉంది, నువ్వు కావాలంటే టేస్ట్ చేయి అంటుందా. హీరో అయితే తను సగం తినేసి వదులుంటుంది కదా, మిగతా సగాన్ని వాడు తింటూ ఉంటాడు. ఇండైరెక్ట్గా కిస్ చేస్తాడనమాట. దాన్ని చూసేసి షాప్ వాళ్ళు కానీ మీ ఇద్దరి కపుల్ని చూస్తూ ఉంటే భలే ముచ్చటేస్తా ఉంది అన్నట్టు చెప్తాడా. హీరోకి అయితే ఒకటే సంతోషంగా ఉంది, కానీ హీరోయిన్కి అయితే ఒకటి సిగ్గేస్తా ఉందనమాట. అక్కడ నుంచి వీళ్ళిద్దరూ కానీ హోటల్కి అయితే వస్తారు. వెనకాలే వస్తా ఉంటాడా హీరో. ఇంకా ఎందుకు వస్తా ఉండవు, నీ రూమ్కి అయితే వెళ్ళు అన్నట్టు హీరోయిన్ చెప్తుందా. యాక్చువల్గా నేను ట్రై చేశాను, కానీ ఈ హోటల్లో వేరేది కానీ ఫ్రీ రూమ్ లేదంట అన్నట్టు వీడు చెప్తాడా. అదేలా సాధ్యం అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. నువ్వు కావాలంటే రిసెప్షన్లో అడిగి చూడు అంటాడు. హీరోయిన్ కానీ కాల్ చేస్తుందా. వాళ్ళైతే అవును మ్యామ్ మా యొక్క హోటల్లో ఫ్రీ రూమ్ ఏది లేదు అంటారనమాట. హీరో కానీ సరే వద్దులే నువ్వు వెళ్ళి ఒంటరిగా ఉండు, నేను కింద అయితే చైర్స్ ఉండేది కదా అందులోనే అడ్జస్ట్ చేసుకుంటాను అనేసి ఏదో మంచి వాళ్ళ చెప్పేసి వెళ్తాడా. వీడు కానీ పాపంగా వచ్చి అక్కడ ఉండే చైర్స్ మీద పడుకునేసి నిద్రపోతా అంటాడు. కానీ హీరోయిన్కి అయితే మనసు ఆగట్లేదు అనమాట. సరే పాపంగా ఉండాడే అనేసి, అది చాలా పెద్ద రూమే కదా రా మనం ఇద్దరం కానీ అడ్జస్ట్ చేసుకుంటాము అనేసి హీరోని అయితే అక్కడ నుంచి కానీ లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇప్పుడుదా మనకి హీరో యొక్క క్రూరమైన బుద్ధిని చూపిస్తారనమాట. యాక్చువల్గా ఈ హోటల్లో అయితే చాలా రూమ్స్ కానీ ఉండదు. ఇప్పుడు ఏదో ఒక కపుల్ అయితే వచ్చి రూమ్ అడుగుతారా, ఈ రిసెప్షన్లో వాళ్ళు కానీ మీకు ఏ రూమ్ కావాలో తీసుకోండి అన్నట్టు చెప్తా అంటారు. ఇదంతా కానీ హీరో యొక్క గేమే అన్నమాట. దీన్ని అయితే హీరోయిన్ కానీ చూసేసిందా. హీరోయిన్ అయితే కొడుతూ ఉంటుంది, నీతో కలిసి గడపాలనేసి నేను అబద్ధం చెప్పాను అన్నట్టు హీరో కానీ తనని టీస్ చేస్తూ రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇద్దరు కానీ ఎవ్వరూ లేదు కదా, సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాడు తనని టీస్ చేయడం ఆడుకోవటం అనేసి తనతో అయితే చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటాడనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ కానీ వేరే ఆప్షన్ లేదు కదా, ఈ బెడ్ మీద కదా పడుకోవాలి, అందుకే గొడవలు అయితే జరుగుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనేసి తను, నేను ఎలా వెళ్ళేది అనేసి వీడు, ఈ విధంగా జరుగుతూ ఉంటుందా. సరే ఒక్కొక్కరు ఒక్కొక్క మూలన అయితే పడుకుంటాము అనేసి ఇద్దరు కానీ కన్విన్స్ అయ్యి పడుకుంటారు. కానీ హీరో ఆగుతాడా, మళ్ళీ వచ్చి హీరోయిన్కి అయితే అతుక్కుంటాడు. ఆ టైంలో అయితే యాంజే కానీ హీరోయిన్కి అయితే కాల్ చేస్తాడా. తను కానీ కాల్ అటెండ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇది హీరోకి అయితే అస్సలు నచ్చలేదు. వీడు చేయి పెట్టుకునేసి గమ్మనే ఉండకుండా హీరోయిన్ని ఎక్కడ పడితే అక్కడ చేయి పెట్టి తడవుతూ ఉంటాడా. తనైతే ఒకలాగా సౌండ్ చేసేస్తుంది. అదైతే వాడికి బాగా వినపడిపోయింది. ఏమైంది అక్కడ ఎవరుండారు, నీ పక్కన ఎవరుండారు అన్నట్టు ఒకటే అరుస్తూ ఉంటాడా. హీరోయిన్కి ఏం చెప్పాలో తెలియకుండా సడన్ గా కాల్ ని కట్ చేసేస్తుంది. వీడికి టెన్షన్ తలకెక్కిపోయింది. మళ్ళీ కానీ హీరోయిన్కి అయితే కాల్ చేస్తాడా. ఈసారి హీరోయిన్ అటెండ్ చేయడానికి ముందే హీరో అయితే ఆ ఫోన్ ని తీసుకుంటాడు. ఇదిగో చూడు నేను దాన్ని పక్కన ఉండానన్న విషయాన్ని యాంజేతో కానీ చెప్పబోతాను అనేసి హీరోయిన్ ని టీస్ చేస్తాడా. తను ఎంత అడిగినా ఫోన్ ఇవ్వట్లేదనమాట. దాంతో హీరోయిన్ కానీ వీడిని ఇలా అంతా కాదు అనేసి సెడ్యూల్
కన్విన్స్ చేసేటట్టు మాట్లాడుతుందా, ఇటురా పక్కకి అన్నట్టు తనకి సిగ్నల్ చేస్తుంది. హీరో కానీ కిస్ చేయడానికి వస్తాడా, తన్న కూడని చోట బాగా తన్నేసి అక్కడ నుంచి అయితే హీరోయిన్ కానీ బయటికి వచ్చేస్తుంది. వీడ ₹1 నటించరా అంటే 1000 రూపాయలకి నటిస్తా ఉంటాడనమాట. నువ్వు తన్నిన తన్నులో నా వంశమే నాతో పాటు నిలిచిపోయేటట్టుంది, నా పేరెంట్స్కి అంతా అసలు నేను ఎలాంటి సమాధానం చెప్పేది అన్నట్టు ఒకటే ఏడుస్తా అంటాడా. ఒకవేళ మనం బలంగా తన్నేసామో ఏమో అనేసి హీరోయిన్ కానీ అక్కడికి వస్తుంది. రా వచ్చిన గాయాన్ని అయితే చూడు అంటాడా. ప్యాంట్ని వేరే విప్పడానికి పోతాడు. హీరోయిన్కి అయితే తెలిసిపోయింది వీడు యాక్టింగ్ వేస్తూ ఉన్నాడు అనేసి. ఆ తర్వాత యాంజే కానీ కాల్ చేసి వాడికి ఏమీ లేదు, కింద పడి దెబ్బ తగిలిందా, అందుకే కాల్ని అటెండ్ చేయలేకపోయాను అన్నట్టు చెప్పేసి కాల్ని కట్ చేసేస్తుందా. ఇప్పుడు హీరో కానీ నువ్వు నా గాయాన్ని చూడకుండానే నాకేమీ కాలేదనేసి ఎలా చెప్పగలవు అన్నట్టు మళ్ళీ హీరోయిన్ వచ్చి టీస్ చేస్తూ ఉంటాడా. నోరు మూసుకునేసి వెళ్ళి పడుకో అన్నట్టు ఇద్దరు కానీ పడుకుంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఇద్దరు కానీ అతుక్కొందా ఉంటారన్నమాట. మళ్ళీ హీరో అయితే స్టార్ట్ చేస్తాడు హీరోయిన్ని టీస్ చేయడం. తను కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుందా. హీరో అయితే తన కోసం ఒక సర్ప్రైజ్ అరేంజ్ చేస్తుంటాడనమాట. తనకి రోజెస్ అంటే చాలా ఇష్టం కదా, దాంతో అయితే భలే డెకరేషన్ చేసి పెట్టుంటాడనమాట. అది మాత్రమే కాకుండా హీరోయిన్ చేతిలో కాకరపు వత్తులు కానీ ఇస్తాడు. అంతటితో ఆగట్లేదు, ఇంటి ఫుల్కి కానీ ఆ లైట్ పురుగులు ఉంటుంది కదా, మినుగురు పురుగులు, దాన్ని అయితే తీసుకొని వచ్చి వదులుంటాడా. భలే సూపర్గా ఉందనమాట ఈ సీన్ చూడడానికే. ఇంకా హీరోయిన్కి చెప్పాలా, తనైతే చాలా సంతోషం అయిపోయింది. తనకి ఇప్పుడుదా గుర్తొస్తా ఉంది, తనకి 17 సంవత్సరాల వయసు అప్పుడు హీరో కానీ ఒక గ్లాస్ జాడీలో అయితే ఇలాగే మినుగురు పురుగులతో ఇచ్చుంటాడనమాట. దాన్ని చెప్తుందా హీరో అయితే, ఇప్పటికైనా నీకు గుర్తొచ్చిందా, నీకు ఇప్పుడు 23 ఏజ్ అవుతా ఉంది, ఇప్పుడు కానీ నీకైతే అలాంటి ఒక సర్ప్రైజ్ అయితే ఉంది, ఇప్పటికీ నువ్వు వెళ్ళి పడుకో అన్నట్టు చెప్పి పంపిస్తాడు. అక్కడ వచ్చి చూస్తే తన బెడ్ పక్కన అయితే అదే విధంగా గ్లాస్ జాడీలో మినుగురు పురుగులతో అయితే ఉందన్నమాట. హీరోయిన్ అయితే చాలా సంతోషం అయిపోయింది. వీళ్ళిద్దరూ కానీ ఆ సిటీ నుంచి అయితే మళ్ళీ కానీ బీజింగ్కి అయితే వచ్చేసారు. ఇప్పుడు హీరోయిన్ అయితే హాస్పిటల్లో ఉంది. తన కాళ్ళకి వేరే దెబ్బ తగిలి ఉంటుంది. హీరో అయితే అక్కడికి చాలా కంగారుతో వస్తాడు. యాక్చువల్గా యాక్ట్రెస్ చిలకుంది కదా, అదైతే హీరో వాళ్ళ కజిన్కి ఫ్రెండ్ అంట. అదిదా వీల్ చైర్తో వచ్చి హీరోయిన్ని కానీ గుద్దేసిందంట. ఒకవేళ వీడికి నిజం తెలిస్తే ఆ తర్వాత గొడవలేస్తాడు అనేసి కజిన్ దా వీడితో కానీ ఫోన్ చేసి చెప్పినట్టుంది. నువ్వెందుకు నాతో ముందే చెప్పలేదు అన్నట్టు హీరోయిన్ని కానీ అరిచేసి, సరేరా నేనే నిన్ను తీసుకొని వెళ్ళి ఇంట్లో కానీ డ్రాప్ చేస్తాను అంటాడా. నాకు పర్వాలేదులే అంటుంది. నోరు మూసుకొని రా అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి తీసుకొస్తాడు. ఇంట్లో కానీ డ్రాప్ చేయడానికి అయితే వచ్చుంటాడా. హీరోయిన్ కానీ థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళడానికి పోతుంది. హీరో అయితే తనని లాగి ఒళ్ళు అయితే కూర్చోబెట్టుకునేసి, నీ గాయం అయితే చాలా నొప్పిగా ఉంటుంది కదా అన్నట్టు వీడే చాలా ఫీల్ చేస్తాడా. హీరోయిన్ అయితే అప్పుడు ఉనింది కానీ ఇప్పుడు పర్వాలేదులే అన్నట్టు చెప్తుందా. వీడు కానీ ఇదిగో చూడు బేబీ, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పాలి, అర్థమైందా అనేసి బేబీ బేబీ అంటూ ఉంటాడా. బయట అయితే యాంజే వచ్చేసి లోపల ఉన్నావా ఫూచాన్ అన్నట్టు అరుస్తూ ఉంటాడా. హీరోయిన్ అయితే భయపడుతుంది, కానీ ఈ కార్కు ఉండే గ్లాస్ అయితే లోపల ఉండే వాళ్ళని చూపిదంట. సో నువ్వు భయపడుకో అంటూ ఉంటాడు. కానీ యాంజే అయితే ఇదిగో చూడు, లోపల ఉండి నీకేమైనా అయిపోతుందో ఏమో అనేసి నాకు భయంగా ఉంది, ఇప్పుడు కార్ అద్దాన్ని విరగొట్టబోతాను అంటాడు. హీరోయిన్ వెళ్ళి పక్కన సీట్లో పడుకునేసి నిద్రపోయేటట్టు యాక్టింగ్ చేస్తుందా. హీరో కానీ ఆ డోర్ని అయితే ఓపెన్ చేస్తాడు. వీడైతే తనెందుకు నీ కార్లో ఉందన్నట్టు అరుస్తాడా యాంజే. దానికి హీరో కానీ ఇదిగో చూడు, డీన్ పిలిచాడనేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ చూస్తే హీరోయిన్ అయితే దెబ్బ తగిలి కాళ్ళని పట్టుకునేసి కూర్చొని ఉండింది, నేను వెళ్ళడమే మంచిదయ్యింది, నువ్వు నాకు థ్యాంక్స్ దా చెప్పాలి అంటాడా. యాంజేకి అయితే నమ్మాలనేసి అనిపించట్లేదు. హీరో అయితే ఆ డీన్కే ఫోన్ చేసేసాడనమాట. ఈ రోజు నేను బిజినెస్ గురించి మాట్లాడడానికి మీ హాస్పిటల్కి వచ్చాను కదా అంటాడు. అవును మీరు వచ్చి మాట్లాడారు, అదేవిధంగా మీరు మాకు హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్నట్టు చెప్తా ఉంటాడనమాట. ఇప్పుడుదా వీడు కానీ నమ్ముతాడనమాట. సరే తను కానీ నిద్రపోతా ఉంది, నేనే తన్ని తీసుకుని వెళ్తాను అన్నట్టు చెప్తాడా. సడన్గా హీరోయిన్ కానీ నిద్రలో నుంచి మేల్కొనేటట్టు చేసి నేనే నడిచి వెళ్ళగలను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ లోపలికి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరి యొక్క ఎంగేజ్మెంట్ని కానీ క్యాన్సిల్ చేయడం కోసం డైరెక్ట్గా వీడితోనే చెప్పేద్దాం అన్నట్టు వాడి దగ్గరికి వస్తుందా. కానీ వీడు ఏదో ఇంపార్టెంట్ ఫోన్ కాల్లో ఉంటాడు. నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. తను డల్గా ఉండడం చూసి తాత కానీ ఏమైంది తల్లి అన్నట్టు వచ్చి అడుగుతాడా. హీరోయిన్ తాతతో అయినా చెప్పి ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేద్దాం అనుకుంటుంది. కానీ తాత యొక్క ఆరోగ్యం అయితే ఇప్పటికీ బాగాలేదు కదా. సరే మీ ఆరోగ్యం ఎలా ఉంది తాత అన్నట్టు విచారించేసి సైలెంట్ అయిపోతుందన్నమాట. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ కానీ హాస్పిటల్లో ఉంటుందా. అక్కడికైతే గుయాన్జే వాళ్ళ అమ్మగాని వస్తారు. యాన్జేకి అబ్రాడ్లో కంపెనీ స్టార్ట్ చేయాలన్నదే డ్రీము, కానీ వీళ్ళ కంపెనీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే సెక్యూరిటీ కమిషన్ వాళ్ళు అయితే పర్మిషన్ ఇవ్వట్లేదా. కానీ హీరో తలుచుకుంటే దీన్ని ఈజీగా ఈ
ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అందుకే ఈమె వచ్చి హీరోయిన్తో కానీ అడుగుతా ఉంది, నువ్వు వెళ్ళి హీరోతో అడిగితే ఖచ్చితంగా వాడు హెల్ప్ చేయగలడు అనేసి. నెక్స్ట్ సీన్లోనే హీరోయిన్ కానీ హీరో దగ్గరికి అయితే వస్తుందన్నమాట. మనం ఇద్దరం కానీ డిన్నర్కి వెళ్దామా అన్నట్టు పిలుస్తుందా, కానీ హీరోకి అయితే ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంట, అది అవ్వడానికి ఇంకో 2-3 అవర్స్ పడుతుంది, మనం రేపు కావాలంటే వెళ్దాము అంటాడా. పర్వాలేదు మీరు వెళ్ళి మీటింగ్ని అటెండ్ అవ్వండి, నేను మీకోసం వెయిట్ చేస్తాను, ఆ తర్వాత మనం ఇద్దరం కానీ వెళ్తాము అంటుందా. సరే ఇక్కడే ఉండు అనేసి హీరో కానీ వెళ్ళిపోతాడు. చాలాసేపు తను కానీ వెయిట్ చేస్తూ ఉంటుందా. ఆ టైర్డ్లో అక్కడే పడుకునేసి నిద్రపోతుంది. కొంచెం సేపు తర్వాత హీరో కానీ వస్తాడు. తను నిద్రపోతూ ఉండే అందాన్ని చాలా క్యూట్గా చూస్తూ ఉంటాడు. సడన్గా తను కానీ లేసుకుంటుందా. హీరో అయితే కిస్ ఇచ్చేటట్టు పోతాడనమాట. ఆ టైంలో వీడియో అసిస్టెంట్ వస్తుందా లోపలికి, ఏం చేస్తా ఉన్నావు ఇక్కడ, బయటికి వెళ్ళు అన్నట్టు అరుస్తాడా. ఆ అమ్మాయి అయితే పారిపోతుంది. హీరోయిన్ కానీ సరే రండి డిన్నర్కి వెళ్దాం అన్నట్టు లేసుకుంటుందా. తన కాళ్ళు అయితే ఆ చెప్పు బాగా కోసేసి ఉన్నది, గాయమైపోయి ఉంటుంది. దాంతో హీరో కానీ ఆ కాళ్ళకైతే బ్యాండేజ్ అంతా వేసి మనం ఇద్దరం కానీ డిన్నర్కి వెళ్దాం అనేసి అక్కడ నుంచి కానీ బయటికి వస్తూ ఉంటారు. అక్కడికైతే ఈ రెండో చిలక వచ్చి ఒకటే అరుస్తూ ఉంది, ఇందాక జరిగిన ఇంటర్నేషనల్ మీటింగ్లో నువ్వెందుకు మా కంపెనీ వాళ్ళని పిలవలేదు, మాదిదా చైనాలోనే నంబర్ 1 అన్నట్టు చెప్తుందా. ఇదిగో చూడు నీ వల్లదా నేనైతే పిలవలేదు, ఇంతకు ముందు వరకు మీది నంబర్ 1, ఇప్పుడైతే మీ కంపెనీ 10th ప్లేస్లోకి వెళ్ళింది, నువ్వు కానీ మాకైతే దారి ఇవ్వు అన్నట్టు దాన్ని అయితే అటుపక్క తోసేసి హీరో కానీ హీరోయిన్ అయితే ఆ రెస్టారెంట్కి పిలుచుకొని వస్తాడనమాట. హీరోయిన్ తినకుండానే ఆలోచిస్తూ ఉంటుందా, ఏం చెప్పాలో చెప్పు అంటాడు హీరో. దాంతో హీరోయిన్ కానీ అదేమీ లేదు, ఆ యాంజే యొక్క ఆ కంపెనీని అబ్రాడ్లో పెట్టడానికి నువ్వు కానీ హెల్ప్ చేస్తావా అన్నట్టు అడుగుతుంది. వేడిక కాలిపోయింది, అటంటే 3 గంటల సేపు వెయిట్ చేసింది, ఇప్పుడు వచ్చి భోజనం తినకుండా ఉండేది మొత్తం కానీ వాడి కోసమేనా. పర్వాలేదే నీ ఫియాన్సేకి నువ్వైతే చాలా మంచిగా నడుచుకుంటా ఉన్నావు, కానీ నా గురించి నువ్వు ఆలోచించట్లేదు కదా అన్నట్టు చెప్తాడా. తను వేరే సైలెంట్గా ఉంటుంది. సరే పర్వాలేదు నేను కానీ నీకు హెల్ప్ చేస్తాను, కానీ నెక్స్ట్ వీక్ లోపల నువ్వు వాడితో జరిగిన ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేయాలి అంటాడా. హీరోయిన్ కానీ దీనికైతే ఒప్పుకుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ తను ఈ ప్లాన్లోనే కదా ఉంది, నేను కానీ ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేస్తాను అంటుందా. హీరో కానీ హ్యాపీ అయిపోయాడనమాట. యాంగ్జే యాక్ట్రెస్ చిలుకతో చాలా క్లోజ్గా ఉండేటువంటి ఫోటోని అయితే వాళ్ళ నాన్న కానీ తీసుకొచ్చి ఇచ్చేసి, బుద్ధుందరా నీకు, ఇప్పుడుదా మన కంపెనీ అబ్రాడ్లోకి సెలెక్ట్ అయ్యి ఉండేది, అంత లోపలే నువ్వు ఈ పని చేస్తా ఉన్నావా, ఇక్కడ హీరోయిన్ని ఎంగేజ్మెంట్ చేసేసి ఆ చిలుకతో కులుకుతా ఉండవా, మర్యాద ఉండదు నీకు, యాక్ట్రెస్ అమ్మాయిలంతా నా ఇంటి కోడలుగా రావడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను, ముందు తనతో బ్రేకప్ చేసేసి అందులో నుంచి బయటికి రా అన్నట్టు అరుస్తా అంటాడా. అక్కడికి హీరోయిన్ తాతగాని వస్తారు, వెంటనే వీళ్ళు కానీ సైలెంట్ అయిపోతారనమాట. యాంగ్జే వాళ్ళ నాన్న కానీ వీళ్ళిద్దరూ పెరిగిపోయారు కదా నాన్న, మంచి రోజు చూసి వీళ్ళిద్దరికీ కానీ పెళ్ళి అయితే చేసి పెట్టేద్దామా అన్నట్టు పెళ్లి గురించి మాట్లాడతారా. ఇంకా గమ్మనే ఉంటే ఖచ్చితంగా చేసేస్తారు అనేసి హీరోయిన్ కానీ లేదు నేనైతే ఈ పెళ్ళికి ఒప్పుకోను, మా ఇద్దరి యొక్క ఎంగేజ్మెంట్ని కానీ క్యాన్సిల్ చేయండి తాత అన్నట్టు చెప్తుందా. వీడైతే షాక్ అయిపోయి లేసుకుంటాడు. వీడి ఒళ్ళో పెట్టుకొని ఉంటాడు కదా ఆ ఫోటో, అదైతే కింద పడిపోతుంది. దాన్నైతే తాత వేరే చూసేస్తారా, ఇతను ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కదా, ఈ కర్మని చూసేసరికి వీడైతే గుండెని పట్టుకునేసి అక్కడే పడిపోయారన్నమాట. వెంటనే హీరోయిన్ వాళ్ళు కానీ అంబులెన్స్కి అయితే కాల్ చేసి తాతని కానీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అందరూ కానీ హీరోయిన్ గురించి అయితే తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. అనాథగా ఉన్న తనని గూతగా పిలుచుకొని వచ్చి సొంత మనవరాల్లా పెంచాడు, కానీ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసి ఆ పెద్ద ఆయన్నే హాస్పిటల్కి పంపించేసింది, చీ అమ్మాయి ఎంత ఒక మంచి పిల్లే కాదు అన్నట్టు చెప్పేసి వెళ్తారా. హీరోయిన్కి దీన్ని విన్న కొద్దీ చాలా ఏడుస్తూ ఉంటుంది. అక్కడికైతే హీరో కానీ వస్తాడా, నన్ను ఎక్కడికైనా పిలుచుకొని వెళ్ళిపోతావా అన్నట్టు అడుగుతుంది. హీరో కానీ తనని తన ఇంటికి అయితే పిలుచుకొని వస్తాడనమాట. ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంతగా ఫీల్ చేస్తూ ఏడుస్తా ఉన్నావు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యినందుక అన్నట్టు అడుగుతాడు. దానికి కాదు తాతని నేను హర్ట్ చేశాను కదా అందుకే బాధగా ఉంది అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఇదిగో చూడు నువ్వు దేనికి కానీ బాధపడకు, నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో, నీకు సపోర్ట్గా నేనున్నాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళడానికి పోతాడు. కానీ హీరోయిన్ వాడు చేయి పట్టి లాగి నువ్వు నన్ను హగ్ చేసుకుంటావా అన్నట్టు అడుగుతుంది. వెంటనే వీడు కానీ తననైతే హగ్ చేసుకుంటాడు. ఆ రోజు నైట్ ఇద్దరు కానీ కలిసి నిద్రపోతారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కానీ ఈ రోజు నైట్ అయితే నేను చాలా కంఫర్టబుల్గా నిద్రపోయాను, దానికి థ్యాంక్స్ అన్నట్టు హీరోతో కానీ చెప్తుందా. అదంతా పర్వాలేదులే అన్నట్టు హీరో కానీ హీరోయిన్ని హగ్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరూ కానీ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారా. అప్పుడు హీరో కానీ అడుగుతాడు, ఇంకా నువ్వు గూ ఫ్యామిలీలో ఎందుకుంటున్నావు, ఎంగేజ్మెంట్ దా క్యాన్సిల్ అయిపోయింది కదా, వేరే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అనేసి. హీరోయిన్ కానీ దానికోసమే నేను కానీ ఇల్లు అయితే చూస్తూ ఉన్నాను అన్నట్టు చెప్తుందా. నువ్వెందుకు అక్కడ ఇక్కడ అనేసి వెతుకుతావు, నా ఇంటి పక్కన ఒక విల్లా ఉంది, అది నాకు సొంతమైనదే, నువ్వైతే అందులోకి వచ్చేయి అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ నా దగ్గర డబ్బులు ఉంది, అందులో నేను ఇల్లు కొనుక్కుంటాను అంటుందా. ఇదిగో చూడు నువ్వు ఎక్కడ వెళ్ళినా కానీ యాంజే నిన్ను అంత ఈజీగా వదలడు,
నువ్వు ఇక్కడ ఉండడం మాత్రమే నీకు సేఫ్ అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఆలోచించి అటైతే సరే నేను నీకు రెంట్ పే చేసేస్తాను అంటుందా. పర్వాలేదు అటైతే ఓ 5 ఇవ్వను కానీ నువ్వైతే నాకు రెంట్గా ఇవ్వాలి అన్నట్టు వీడైతే నవ్వుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరూ కానీ వెళ్ళి హీరోయిన్ యొక్క థింగ్స్ మాత్రమే ప్యాక్ చేసుకునేసి ఈ ఇంటికి కానీ వస్తారు. ఇప్పుడు నువ్వు హ్యాపీనా అన్నట్టు అడుగుతాడా. ఇల్లు చాలా పెద్దదిగా ఉంది, ఒంటరిగా ఉండడం కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది అన్నట్టు చెప్తుందా. మిడ్ నైట్లో ఒక అబ్బాయి దగ్గర వచ్చి ఒంటరిగా ఉంటున్నాను అన్కంఫర్టబుల్గా ఉంది అన్నట్టు చెప్తా అన్నావు, దీనికి అర్థం ఏంటి అన్నట్టు హీరో క్లోజ్గా వెళ్తాడా. హీరోయిన్ అయితే నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అన్నట్టు చెప్తుంది. ఏంది నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అనేసి తన్ని టీస్ చేస్తూ ఉంటాడా. సడన్గా హీరోయిన్ కానీ వాడి యొక్క ఫింగర్ని అయితే కొరికేసి అక్కడ నుంచి కానీ పారిపోతుంది అనమాట. నెక్స్ట్ డే హీరోయిన్ కానీ హాస్పిటల్కి అయితే వస్తుంది. సారీ తాత, మిమ్మల్ని చూసి నాకు చాలా బాధ వేసింది, అందుకే నేను రాలేకపోయాను అన్నట్టు చెప్తా ఉంటుందా. తాత కానీ పర్వాలేదులే అమ్మా, ఇందులో నీ తప్పేముంది, నువ్వేం బాధపడుకో అన్నట్టు చెప్తా ఉంటాడు. పక్కన బెడ్లో ఉంటారు కదా ఆ పేషెంట్లు అయితే వచ్చింది చూడరా ఈ అమ్మాయి వల్లదా ఈ తాతే బెడ్లోకి వెళ్ళాడు, ఇప్పుడేమో ఏమీ తెలియని బెడ్ లాగా వస్తా ఉంది, చీ ఇదంతా ఒక అమ్మాయి అది ఇది అనేసి నోటికి వచ్చిందంతా వాగుతా ఉంటారా. కానీ అక్కడికి హీరో అయితే మాస్ ఎంట్రీ ఇస్తాడనమాట. ఇంకోసారి గనక నోరు తెరిచారనుకో ఇద్దరి నోటిని విరిచేస్తాను అన్నట్టు అరిచేసి హీరోయిన్ పక్కన కానీ వచ్చి నిలబడతాడా. ఈ ఆంటీ అయితే నువ్వెందుకు నిన్నటి నుంచి హాస్పిటల్కే రాలేదు, యాంగ్జే ఎంత ఫీల్ చేశాడో తెలుసా, వాడు నిన్ను ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడో తెలుసా అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరో అయితే లేదంటే వాడు తనని మాత్రమే తాను ప్రేమిస్తాడు అన్నట్టు చెప్తాడా. ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అన్నట్టు యాంగ్జే కానీ లేస్తాడు. నిన్నటి నుంచి 2 రోజులుగా మొత్తం చైనా కానీ హీరోయిన్ దా దీనికంతా కారణం అన్నట్టు రూమర్స్ అయితే స్ప్రెడ్ చేసి ఆ అమ్మాయిని చాలా చిత్రహింసలు పెడతా ఉండారు. కానీ నువ్వేం చేస్తా ఉన్నావు, దీనికి నాకు ఏ సంబంధం లేదన్నట్టు ఆ యాక్ట్రెస్ చిలుకతో కలుసుకునేసి బాగా కొలుకుతా ఉండవు. ఇప్పుడేమో హీరోయిన్ మీద ప్రేమ ఉండేటట్టు యాక్టింగ్ చేస్తా ఉన్నావే అన్నట్టు అరస్తా ఉంటాడా. యాంగ్జే వాళ్ళ అమ్మ కానీ నువ్వు కొంచెం ఆగు బాబు, వాడిని నేందా ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వకు అన్నట్టు చెప్పాను అన్నట్టు చెప్తుందా. రే నువ్వు ఎందుకు ప్యాంట్ వేసుకునేసి తిరుగుతా ఉండవు, నేను కావాలంటే ఓ పెద్ద డయపర్ తీసుకొచ్చి ఇచ్చేదా, వేసుకొని తిరుగురా మమ్మాబాయ్ అన్నట్టు చెప్తాడా. వీడికైతే కాలుతా ఉందన్నమాట. హీరోయిన్కి అయితే నవ్వుదా వస్తా ఉంది. తాత కానీ హీరోయిన్తో ఎంగేజ్మెంట్ గురించి నువ్వు మళ్ళీ కొంచెం కన్సిడర్ చేస్తావా తల్లి, నువ్వు హ్యాపీగా ఉండడం మాత్రమే తాతకి కావాల్సిందే అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ స్ట్రిక్ట్గా చెప్పేస్తుంది అనమాట. లేదు తాత నాకైతే ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి, అందులో నన్ను నిజాయితీగా ప్రేమించేవాడు నన్ను గారవంగా చూసుకునేవాడు మాత్రమే నేను వెతుకుతా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. తాత కానీ సైలెంట్ అయిపోయాడు. సరే వీళ్ళిద్దరూ కానీ ఒక రియల్ బ్రదర్ అండ్ సిస్టర్గా అయినా ఉన్నాయి అన్నట్టు మనసులోనే అనుకుంటాడనమాట. హీరో కానీ హీరోయిన్ ని డ్రాప్ చేయడానికి అయితే పిలుచుకొని వెళ్తా ఉంటాడా. హీరోయిన్ ఫ్రెండ్ అయితే బాగా తాగేసి పడిపోయి ఉండదంట. సరే నువ్వు కానీ నన్ను పిలుచుకొని వెళ్ళి తన ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేస్తావా అన్నట్టు అడుగుతుంది. వీడు పిలుచుకొని వెళ్తాడా. ఆ ప్లేస్ అయితే ఒక స్లమ్ ఏరియాలా ఉంది. దాన్ని చూసేసి ఇక్కడనా తను ఉంది, నువ్వు ఇక్కడ ఉండగలవా అన్నట్టు హీరోయిన్తో అడుగుతాడా. పర్వాలేదులే తను ఇక్కడే 20 ఇయర్స్గా ఉంది, నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అన్నట్టు చెప్పేసి హీరోయిన్ కానీ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తుంది. తను బాగా తాగేసి ఊగుతా ఉందా. హీరోయిన్ దా రూమ్ లోకి అయితే పిలుచుకొని వెళ్తా ఉంటుంది. అటు పక్క అయితే ఒక బ్లాక్ కలర్ హ్యాట్ వేసుకునేసి బ్లాక్ కలర్ డ్రెస్ లో ఒక అతను కానీ వెళ్తాడనమాట. దీన్నైతే హీరో కానీ గమనిస్తాడు. వీడైతే ఒక సైకోపాత్లా ఉంది. నేరుగా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దూరేసి తన యొక్క ఇన్నర్స్ అంతా తీసి వాసన చూస్తూ ఉంటాడు. వీడు ఏ రకం అనేసి తెలియట్లేదు. అదే రూమ్ లోకి హీరోయిన్ ఫ్రెండ్ ఇద్దరు కానీ వస్తారా. ఈ ఫ్రెండ్ పిల్ల అయితే అరే దొంగ దొంగ అనేసి వాడిని వెళ్ళి బాగా దంచుతా ఉంటుందా. వీడు వేరే ఆంబోతులా ఉన్నాడు. దాన్ని అయితే అటు పక్క తోస్తాడు. ఇది వెళ్ళి బెడ్ మీదే పడిపోయింది. ఇంకా అక్కడ ఒంటరిగా హీరోయిన్ మాత్రమే ఉంది. నువ్వు మాత్రమే నాకు చాలు అన్నట్టు వీడైతే హీరోయిన్తో తప్పుగా నడుచుకోవడానికి దగ్గరికి వస్తా ఉంటాడా. హీరోకి ఏదో డౌట్ గా అనిపించి అక్కడికి కానీ వచ్చి చూస్తాడా. అక్కడైతే ఈ సైకోపాత్ ఉంటాడు. అంతే వాడిని వెళ్ళి బాగా దంచి పెడేస్తాడన్నమాట. ఇప్పుడు హీరోయిన్తో కానీ నీకు పర్వాలేదు కదా అంటాడు. నాకు పర్వాలేదు కానీ నా ఫ్రెండ్ అన్నట్టు చెప్తుందా. తను అయితే స్పృహ లేకుండా ఉంటుంది. హీరో కానీ పక్కన ఉండే నీళ్ళనైతే తీసి దాని మొహాన్లో పోస్తాడా. అది కానీ లేసుకునేసి ఎవడో నా మీద అయితే యూరిన్ పోయాడు అన్నట్టు చెప్తుందనమాట. హీరో కానీ నవ్వుతూ తనతో అయితే మాట్లాడతాడా. ఇద్దరు మాట్లాడుతూ ఉండడం చూసి హీరోయిన్కి అయితే కాలుతా ఉంది. జలసీతో పొంగిపోతా ఉంది. ఇప్పుడు దీనికంత టైం ఉందా, ముందు వాడి యొక్క సంగతి చూడండి అన్నట్టు చెప్తుందనమాట. ఫ్రెండ్ పిల్ల కానీ కొంచెం నార్మల్ అయ్యి పోలీస్కి అయితే కాల్ చేసి దొంగని కానీ పట్టించేస్తుంది. హీరో కానీ హీరోయిన్ ని తన ఇంటికి అయితే పిలుచుకొని వస్తాడు. ఇక్కడికి ఎందుకు పిలుచుకొని వచ్చావు అన్నట్టు తను అడుగుతుందా. ఇదిగో చూడు ఈ రోజు నైట్ నువ్వు భయపడతావు, నిన్ను ఒంటరిగా పంపించేసి నేను భయపడతాను, అందుకే ఈ రోజు నైట్ మాత్రం ఇక్కడే నిద్రపో అన్నట్టు చెప్పి హీరోయిన్ కి అయితే కిస్ చేస్తాడనమాట. నెక్స్ట్ డే హీరోయిన్ దగ్గరికి రెండో చిలక గానీ ఒక బాడీ గార్డ్ అయితే తీసుకొని వస్తుందనమాట. ఇదిగో చూడు నేను నీకు 5 మిలియన్ డబ్బులు అయితే ఇస్తాను, దాన్ని తీసుకునేసి హీరోని వదిలేసి ఇక్కడ నుంచి కానీ పారిపో,
అనుకో, వాడు ఒక బిజినెస్ మ్యాను, వాడి కంపెనీకి మా కంపెనీ అయితే ఫుల్ సపోర్ట్గా ఉంటుంది, కాబట్టి మా ఇద్దరిని వదిలేసి నువ్వు కానీ వెళ్ళిపో అంటుందా. కానీ హీరోయిన్ అయితే దీని మాటలో అస్సలు పట్టించుకునేట్టే లేదు, దీనికైతే కాలిపోయింది. ఇదిగో చూడు, నువ్వు వాడి పక్కన ఉన్నంత వరకు వాడైతే నన్ను అస్సలు చూడడు, నీలాంటి అమ్మాయి చచ్చిపోవడమే మంచిది అన్నట్టు. అది కొంచెం లోయలా ఉంది, ఐ మీన్ కొంచెం పార్కులో అంతా ఉంటుంది కదా, ఆ విధంగా ఉంది, కొంచెం జారుడుగా. అందులో నుంచి తోసేస్తుందా. అక్కడికి హీరో కానీ వచ్చి హీరోయిన్ అయితే పట్టుకుంటాడనమాట. ఈ చిలక చేసిన తప్పు చేసేసి అక్కడి నుంచి పారిపోతుంది. కానీ హీరోకి అంతగా పెద్ద దెబ్బ ఏమీ తగలలేదు. సో వెంటనే కానీ ఆ దొంగల్ని ముందు పట్టుకోవాలనేసి వీళ్ళిద్దరూ కానీ ఆ చిలక దగ్గరికి అయితే వస్తారా. ఏ చేతితో నువ్వు హీరోయిన్ని తోసావు అంటాడు. ఆ బాడీ గార్డ్ అయితే రైట్ హ్యాండ్ సార్ అంటాడా. వెంటనే ఆ చేతిని పట్టుకునేసి హీరో అయితే బాగా విరిచేసి, ఇంకోసారి కనుక చూశాను అనుకో నిన్ను నేనే చంపేస్తాను అన్నట్టు బెదిరించి దాన్ని కానీ అక్కడి నుంచి అయితే తరుముకుంటాడనమాట. అది కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ కానీ బాగా నిద్రపోతూ ఉంటుందా. తన కళలో అయితే హీరోతో పాటు చాలా రొమాంటిక్గా చాలా క్లోజ్గా ఉండేటట్టు అంతా కానీ కళ వస్తూ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ అయితే వాడిని ముద్దు పెట్టేటట్టు యాక్షన్లు అంతా చేస్తూ ఉంటుందా. పక్కన అయితే హీరో కానీ దీన్నంతా చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడనమాట. దీనికి ఏమైంది అన్నట్టు హీరోయిన్ కానీ సడన్గా కళ్ళు తెరిచి, ఇచ్చి నాకెందుకు ఇలాంటి కళ వచ్చింది అన్నట్టు అనుకుంటా ఉంటుందా. ఏం కళ వచ్చింది, నా గురించేనా అన్నట్టు హీరో కానీ అడుగుతాడో. నువ్వెందుకురా ఇక్కడికి వచ్చున్నావు అన్నట్టు అడుగుతుంది. నువ్వు నా గురించి కలకంటున్నావు కదా, అందుకే నేనైతే నీ పక్కనే ఉంటున్నాను. నువ్వు సోఫాలో పడుకొని ఉన్నావా, అక్కడ కలగానే కింద పడిపోతే ఎలా, అందుకే నేను నిన్ను తీసుకొచ్చి లోపల పడుకోబెట్టాను అన్నట్టు చెప్పి మళ్ళీ హీరోయిన్ అయితే టీచ్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. హీరోయిన్కి అయితే ఒకటే సిగ్గేస్తూ ఉంటుంది. నాకు హాస్పిటల్లో వర్క్ ఉంది అన్నట్టు వాడిని తోసేసి హీరోయిన్ కానీ హాస్పిటల్కి వచ్చేస్తుంది. ఆ రెండో చిలక గురించిన న్యూస్ దా ఫుల్ వైరల్ అవుతా ఉంది. వాళ్ళ యొక్క కంపెనీ అయితే బ్యాంక్రప్ట్ అయ్యిందంట. దీనికి కారణం హీరో అన్నట్టు ఫ్రెండ్ పిల్ల కానీ చదువుతూ ఉంటుందా. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, మన కోసం దా వాడు ఇదంతా చేసినట్టుండాడు అనేసి. ఫ్రెండ్ పిల్ల కానీ నీ కళ్ళు ఎందుకు అలా ఉంది, నైట్ సరిగా నిద్రపోలేదా ఏంటి ఓయ్ అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ అయితే నైట్ తనకు వచ్చిన కళ గురించి అంతా చెప్తుందా. ఫ్రెండ్ పిల్ల అయితే నాకు తెలిసినంత వరకు వాడికి నిజంగానే నీ మీద అయితే ఫీలింగ్స్ ఉంది తెలుసా. నిజానికి వాడు చాలా రిచ్, ఇంకా పొగరబోతు, వాడు చాలా హ్యాండ్సమ్, వేరే అలాంటి వాడు హస్బెండ్గా కావాలనేసి బయట ఎంతమంది అమ్మాయిలు వెయిట్ చేస్తూ ఉండారో తెలుసా. ఒకవేళ వాడిని కనుక నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆ తర్వాత నేను గ్రేట్ ఫ్యూచర్ వైఫ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాను, ముందు దానికైనా పని చూడువే అన్నట్టు చెప్పేసి ఫ్రెండ్ కానీ వెళ్ళిపోతుంది. హీరోయిన్ కానీ తన వర్క్ అయితే చూసుకుంటూ ఉంటుందా. అక్కడికైతే ఒక నర్స్ వస్తుందనమాట. మార్నింగ్ అయితే హీరోయిన్ కానీ ఒక సర్జరీ చేసి ఉంటుంది. ఆ పర్సన్కి అయితే ఏదో కొత్త డిసీజ్ ఉన్నిందంట. అది రిపోర్ట్లో ఇప్పుడుదా వచ్చింది, మీకేమీ కాలేదు కదా అన్నట్టు అడుగుతూ ఉంటారా. సడన్గా హీరోయిన్కి అయితే ఫీవర్ హెవీ అయ్యి అక్కడే కానీ స్పృహ లేకుండా పడిపోతుంది. వెంటనే బెడ్లో కానీ అడ్మిట్ చేసేస్తారనమాట. యాన్జే హీరో ఇద్దరు కానీ తన పక్కనే నిల్చొని ఉంటారు. మంచిదయ్యింది, తనకి ఆ డిసీజ్ ఏమీ అటాక్ అవ్వలేదంట, అది నిద్ర లేకుండా ఉన్నందువల్ల ఈ జ్వరం వచ్చింది అన్నట్టు చెప్పేసి వెళ్తారు. అదేవిధంగా తనకి ఒక మెడిసిన్ కానీ తీసుకొచ్చిస్తారు, దీన్ని అయితే తాగిపించండి, తనకి కానీ త్వరగా రికవరీ అవుతుంది అనేసి. యాన్జే కానీ ఎంతోసేపు లేపుతాడా. హీరోయిన్ అసలు లేసుకోవట్లేదు. దాంతో వీడు కానీ డాక్టర్ని అయితే పిలుచుకొని వస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ టైంని యూస్ చేసుకునేసి హీరో అయితే ఆ మెడిసిన్ని వాడి నోట్లో పోసుకునేసి కిస్ ఇచ్చి మరి హీరోయిన్కి అయితే తాగిపిస్తూ ఉంటాడనమాట. చాలా రొమాంటిక్గా ఉంటుంది. అంతలోపల యాన్జే కానీ డాక్టర్ని అయితే తోడుకొని వస్తాడా. అక్కడ మెడిసిన్ లేదు. డాక్టర్ కానీ మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతాడనమాట. యాన్జేకి డౌట్ వచ్చేసింది, రే నువ్వే కదా నీ నోటి ద్వారా తనకి తాగించావా అన్నట్టు అడుగుతాడా. హీరో అయితే లేదే, నువ్వు వెళ్ళిన వెంటనే ఆ అమ్మాయి లేసుకునింది, తాగించాను అన్నట్టు భలే సమాలిస్తా అంటాడు. ఆ టైంలో యాంగ్జేకి వేరే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నట్టు ఫోన్ కాల్ వస్తుందన్నమాట. దాంతో వీడు కానీ నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను వచ్చేంత వరకు హీరోయిన్ని సేఫ్గా చూసుకో అన్నట్టు హీరోతో చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. హీరో కానీ నేను చూసుకుంటానులే అన్నట్టు చెప్పేసి హీరోయిన్కి ఎప్పుడంతా మెడిసిన్ ఇవ్వాలో ఆ టైంలో అంతా వీడి నోట్లో పోసుకునేసి ఆ కిస్ ఇచ్చిదా తాగిపిస్తాను అన్నట్టు హీరోయిన్కి అయితే తాగిస్తూ ఉంటాడా. వీడు గమ్మనే ఉండట్లేదు అనమాట. మెడిసిన్ ఇవ్వకపోయినా పర్వాలేదు అనేసి హీరోయిన్ని పదే పదే ముద్దిస్తూ ఉంటాడనమాట. ఆ టైంకి అయితే షెన్ కానీ అక్కడికి అయితే వచ్చి అసలు నువ్వేం చేస్తా ఉండవు, నీకు తెలుస్తా ఉందా, ఈ టైంలో నువ్వు అడ్వాంటేజ్ తీసుకోకూడదు, నువ్వు ఇలా చేస్తా ఉండేది యాంగ్జేకి తెలిస్తే ఆ తర్వాత నీ పరిస్థితి గురించి ఆలోచించావా అన్నట్టు వీడు బెదిరిస్తాడా. దానికి హీరో కానీ నువ్వు వెళ్ళి వాడితో చెప్పు, వాడు మా ఇద్దరి గురించి ఎలా రియాక్ట్ అవుతాడో నేను కానీ చూడాలని ఉంది అనేసి వీడైతే వాడి ముందరే కిస్ చేస్తాడనమాట హీరోయిన్కి. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్కి కానీ కొంచెం రికవరీ అయ్యి ఉంటుంది. డాక్టర్ కానీ చెక్ చేసేసి తన్ని డిశ్చార్జ్ చేయొచ్చు అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. యాంగ్జే వాళ్ళమ్మ అయితే
అయ్యో నా బంగారం నీకు ఒంట్లో బాగాలేదనేసి తెలిసేసరికి నా కొడుకు అయితే ఎంత కష్టపడిపోయాడో తెలుసా. వాడైతే సరిగా తిండి కానీ తినలేదు, నీ పక్కనే ఉండి నిన్ను మాత్రమే చూసుకుంటా ఉన్నాడు. వాడికి నీ మీద అంత ప్రేమ తల్లి అన్నట్టు యాక్టింగ్లు వేస్తూ ఉంటుందన్నమాట ఫ్రెండ్ పిల్ల కానీ. మీరిద్దరూ వెళ్ళి డిశ్చార్జ్ ప్రాసెస్ అయితే చూస్తారా అన్నట్టు చెప్పి వాళ్ళిద్దరిని కానీ పంపించేసి హీరోయిన్తో కానీ నిజం చెప్తుంది. వాళ్ళిద్దరూ ఇందాక అబద్ధంగా చెప్పారు, యాక్చువల్గా నీ పక్కనే ఉండి 3 రోజులుగా చూసుకునింది హీరో మాత్రమే, వాడుదా నిన్ను చాలా ప్రేమతో చూసుకున్నాడు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ దీన్ని విని కొంచెం సంతోషపడతా ఉంటుంది. అంత లోపల అక్కడికి వెళ్ళిన యాన్సే కానీ రిటర్న్ అయితే వచ్చి హీరోయిన్ ఇంటికి అయితే పిలుచుకొని వెళ్తా ఉంటారా. హీరో హీరోయిన్ ఇద్దరు కానీ కొంచెం సేపు క్లోజ్గా లేదు, అంత లోపలే వీడు వచ్చేసాడు అనేసి ఫ్రెండ్ పిల్ల కానీ ఒక ప్లాన్ అయితే వేస్తుంది. వెంటనే కడుపుని పట్టుకునేసి నాకు ఒకటే కడుపు నొప్పిగా ఉంది, పూజాన్ నీకు తెలిసిన డాక్టర్ అయితే ఇక్కడ ఉండారు అనేసి నువ్వు నాతో చెప్పావు కదా, నన్ను అక్కడికైతే తోడుకొని వెళ్ళండి, అదేవిధంగా యాన్సే నువ్వైతే వెళ్ళి కార్లో వెయిట్ చేయన్నట్టు చెప్పి వాడిని అక్కడి నుంచి పంపించేసి హీరో హీరోయిన్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో అయితే లాక్ చేసేసి తను కానీ మీరిద్దరూ ఎంజాయ్ చేయండి అన్నట్టు వెళ్ళిపోతుందా. హీరో కానీ హీరోయిన్తో అయితే కొంచెం స్వీట్గా మాట్లాడుతూ యాక్చువల్గా నేను నీకు ఆ మెడిసిన్ అంతా ఎలా తాగించానో తెలుసా అంటాడు. తెలియదే అంటుందా. వీడు కానీ కిస్ ఇచ్చి ఈ విధంగా కదా తాగించాను అన్నట్టు వీళ్ళిద్దరూ చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటారా. అంత లోపల యాన్సే కానీ అక్కడికైతే వచ్చి హీరోయిన్ పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. తన దగ్గర వచ్చి నువ్వెక్కడ ఎలా ఉంటున్నావు, విఐపి రూమ్లో ఉన్నట్టు నర్సు కానీ నాతో చెప్పారే అన్నట్టు అడుగుతాడా. వెంటనే హీరోయిన్ కానీ అలాగంత లేదు, నేను ఫ్రెండ్తో పాటు డాక్టర్ని చూడడానికి వెళ్ళున్నాను అన్నట్టు చెప్పి సమాలిస్తుందా. వీడికి డౌట్గా ఉంది, అందుకే మళ్ళీ వచ్చి ఆ రూమ్లో చూస్తాడు. అక్కడైతే హీరో ఉంటాడనమాట. నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు, నీతో పాటు హీరోయిన్ కానీ ఉనిందా అన్నట్టు అడుగుతాడా. దానికి హీరో అయితే నువ్వెందుకు ఆ విషయాన్ని నాతో అడుగుతున్నావు, వెళ్ళి తనతోనే అడుగు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడు. యాంగ్జేకి బాగా తెలుస్తూ ఉంది వీళ్ళిద్దరికి మధ్య ఏమో ఉంది అనేసి. అక్కడి నుంచి బార్లోకి అయితే వచ్చి బాగా బాటిల్గా తాగుతూ ఉంటాడన్నమాట. ఆ షెన్ను ఇంకా చిలక ఇద్దరు కానీ అక్కడికి అయితే వచ్చి ఏమైందిరా నీకు అన్నట్టు అరుస్తూ ఉంటారా. వీడైతే చిలకని పట్టుకునేసి నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తా ఉన్నావా అంటాడు. ఆ అమ్మాయి కానీ నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను అంటుందా. వీడైతే ఆ తర్వాత రియలైజ్ అవుతాడు, చీపో నువ్వు వద్దు నాకు అన్నట్టు తోసేసి నాకు హీరోయిన్ మాత్రమే కావాలి, మేమిద్దరం ఓపెన్ మ్యారేజ్లో ఉన్నప్పటికీ తను నన్ను మాత్రమే ప్రేమించాలి, ఇంకెవరిని ప్రేమించకూడదు, తను నాకు కావాలి అన్నట్టు చెప్పేసి వీడు అక్కడి నుంచి కోపంగా వస్తా ఉంటాడు. ఇటుపక్క హీరో కానీ హీరోయిన్కి ప్రపోజ్ చేద్దాము అనేసి రెస్టారెంట్కి అయితే పిలుచుకొని వచ్చి ఉంటాడు. దానికి ముందు హీరోయిన్కి అయితే వీడు కానీ కిస్ చేస్తూ ఉంటాడా. ఆ టైంకి అయితే యాన్సే కానీ అక్కడికి వచ్చి నీకెంత ధైర్యం ఉంటే నా యొక్క ఫియాన్సీకి ముద్దిస్తావు అనేసి హీరోని అయితే అటుపక్క లాగిపడేసి బాగా తిడుతూ ఉంటాడా. హీరోయిన్ కానీ ఇదిగో చూడు మన ఇద్దరికి ఆల్రెడీ కానీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది, నోరుముయి అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ వీడు ఆగట్లేదన్నమాట. దీనికంతా కారణమే వీడుదా నా ఫియాన్సీని అయితే దొంగతనం చేశాడు అనేసి హీరోని కొడతాడు. కానీ హీరో అయితే ఆ దెబ్బని తీసుకునేసి సైలెంట్గానే ఉంటాడు. ఇంకోసారి కనుక ఈ విధంగా మాట్లాడావనుకో నేనే కొడతాను అంటాడా. కొట్రా చూద్దాము, సిగ్గే లేకుండా నువ్వు నా ఫియాన్సీని దొంగతనం చేసావురా, నువ్వు కొడతావా అన్నట్టు వీడైతే నోరంతా వదులుతా ఉంటాడా. ఇంకా హీరో గమ్మనే ఉంటాడా. వాడి షర్ట్ పట్టుకునేసి ఎగిసి తంతాడనమాట. పాపం యాన్సే అయితే కింద వెళ్ళి పడిపోతాడు. అప్పటికి ఆగకుండా వీడు మళ్ళీగానే అరుస్తూ ఉంటాడా. హీరోయిన్ అయితే ఇదిగో చూడు నేను ఎవరితో సంతోషంగా ఉండాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో బిడ్డని కనాలి అన్నదాన్ని నేందా డిసైడ్ చేయాలి అన్నట్టు చెప్తుందా. అటంటే నీకు ఈ అన్న మీద ప్రేమే లేదా అన్నట్టు యాన్సే చెప్తాడు. ఉనింది అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఆ ప్రేమ అయితే లేదు, అదేవిధంగా మొత్తాన్ని మర్చిపోయి నువ్వు కానీ నీ పనిని అయితే చూడు అన్నట్టు చెప్పేసి హీరోని తొడుకునేసి తను కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందా. యాన్సే పక్కన ఉండే చిలక కానీ వాడు చేయి పట్టుకుంటుంది. చీపో నువ్వైతే నాకు వద్దు, నాకు హీరోయిన్ దా కావాలి అన్నట్టు మనసే విరిగిపోయి ఉంటాడనమాట. నెక్స్ట్ డే హీరో కానీ హీరోయిన్ ని చూడడానికి హాస్పిటల్కి అయితే వచ్చుంటాడు. ఈ రోజైనా ఎలాగైనా తనకి ప్రపోజ్ చేయాలి అనేసి. బేబీ నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే సైలెంట్గా ఉంటుందా. దీన్ని చూసేసి హీరో కానీ ఏమైంది నువ్వు ఇంకా కానీ ఆ యాన్సేని మర్చిపోలేదా అన్నట్టు అడుగుతాడు. దానికి హీరోయిన్ వాడిని ఎప్పుడో నేను మర్చిపోయాను, కానీ మేమిద్దరం ఇప్పటికీ బ్రదర్ అండ్ సిస్టర్ మాత్రమే, మా తాతని తలుచుకుంటేదా నాకు కొంచెం బాధగా ఉంది అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ తనకి హీరో మీద ప్రేమ లేకుండా అంత లేదు, తను హీరోని ప్రేమిస్తానే ఉంది. హీరో కానీ ఇదిగో చూడు నువ్వు ఇప్పుడు నా యొక్క గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా లేదా అన్నట్టు అడుగుతాడు. నువ్వు ఏడిస్తే నేను కావాలంటే ఒప్పుకుంటాను అన్నట్టు చెప్తుందా. హీరో అయితే తన్ని పట్టుకునేసి ఏడ్చేటట్టు ఒకటే యాక్టింగ్ వేస్తూ వాడైతే రింగ్ తీసుకొచ్చి ఉంటాడనమాట. అది తనకే తెలియకుండా తన ఫింగర్లో కానీ వేసేస్తాడా. హీరోయిన్ అయితే ఫుల్ షాక్, చాలా సంతోషం అయిపోయింది. పర్వాలేదు ఇంత పెద్ద డైమండ్ రింగ్ ఇచ్చి నాకు ప్రపోజ్ చేసావా అన్నట్టు అడుగుతుందా. నీకోసం నేను ఎంత పెద్దదైనా తెస్తాను అన్నట్టు వీడు చెప్తా ఉంటాడు. అయినప్పటికీ దీనికంతా నేను పడిపోను
అవును అన్నట్టు హీరోయిన్ అయితే చెప్పి మళ్ళీ వీడిని అయితే టీస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇద్దరు కానీ చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటారా. అక్కడికి అయితే యాన్సే కానీ మళ్ళీ వచ్చి డోర్ అయితే తడతా ఉంటాడు. హీరోయిన్ పేరు పెట్టి పిలిచి తలుపు అయితే తెరువు, నేను నీకోసం సూప్ తీసుకొచ్చున్నాను అన్నట్టు చెప్తాడా. తను కానీ వచ్చి డోర్ అయితే ఓపెన్ చేస్తుందా. హీరోయిన్ కానీ జంటగా అయితే ఉంటారు. వీడు కానీ తన యొక్క ఫేవరెట్ సూప్ ని తీసుకొచ్చి ఇచ్చి దీన్ని కానీ తీసుకో అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే దీన్ని తీసుకోవట్లేదు. తను ఏం చెప్తుందంటే, ఇదిగో చూడు, నాకు నీ ప్రేమ కావాల్సినప్పుడు నువ్వైతే దాన్ని నాకు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నాకు ప్రేమని ఇచ్చేవాడు ఉండాడు, ఈ టైంలో నువ్వు దాన్ని ఇచ్చినా కానీ నాకు అవసరం లేదు అన్నట్టు చెప్తుందా. వీడు కానీ నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్పావు కదా అంటాడా. దానికి తను కానీ, నాకు ఒక విషయం మాత్రం అర్థం కావట్లేదు, ఇంతకుముందు ఎప్పుడూ కానీ నువ్వు నన్ను అస్సలు ప్రేమించలేదు, కానీ నేను మాత్రం నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలి అనేసి ఎందుకు ఇలా వేధిస్తూ ఉన్నావు అంటుందా. లేదు, నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తూ ఉండాను అన్నట్టు వీడు చెప్తాడా. దానికి హీరోగానే, లేదు, నువ్వు తనని నిజంగా ప్రేమించినట్లయితే ఆ యాక్ట్రెస్ అమ్మాయితో ఎందుకు వెళ్ళి కులికావు, ఇదిగో చూడు, నేను తనని ప్రేమించాను, కానీ నీలా కాదు, నేను నా మనసులో హీరోయిన్కి మాత్రమే ప్లేస్ ఉంది అన్నట్టు చెప్తా ఉంటాడు. దీన్నంతా చూసి యాంజాకి అయితే ఒకటే కాలిపోతా ఉంది. నీ వల్లేరా తను నన్ను వద్దంటా ఉంది అనేసి హీరోని కొట్టడానికి వస్తాడా. హీరోయిన్ కానీ మధ్యలో వచ్చి, చాలు ఆపుతావా, నువ్వు నన్ను చాలా ప్రేమగా చూసుకోవడం చూసి నేను కానీ నిన్ను ప్రేమించాను, ఎప్పుడు నువ్వు ఓపెన్ మ్యారేజ్ అనేసి చెప్పావో అప్పుడే నాకు నీ మీద ఉండే ప్రేమ అయితే పోయింది అంటుందా. వీడు కానీ, నేనేదో తెలియకుండా చెప్పేశాను, నన్ను కానీ క్షమించు అంటాడా. మనిషి మనసు ఒక అద్దం లాగా, అది ఒక్కసారి విరిగిపోతే మళ్ళీ దాన్ని అతికించలేము, అతికించినా అందులో మన ఫేస్ ని అయితే చూడలేము. ఇప్పటికీ నేను నిన్ను ఒక బ్రదర్ లానే చూస్తా ఉన్నాను, నిజంగానే నువ్వు కానీ నన్ను ప్రేమించేటట్టుంటే నన్ను మళ్ళీ కానీ ఈ విషయంలో ఫోర్స్ చేయకు, మనమిద్దరం కానీ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ గానే ఉండిపోతాము అన్నట్టు అడుగుతుందా. వీడికి కానీ మనసు కరిగిపోయిందనమాట. ఇంకెప్పుడు కానీ ఈ అన్న వల్ల అయితే నీకు ఎలాంటి బాధ ఉండదు, నువ్వు హ్యాపీగా ఉండడమే ఈ అన్న యొక్క సంతోషం అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ బయటికి అయితే వెళ్ళిపోతాడు. హీరో కానీ హీరోయిన్ చాలా ఫీల్ చేస్తూ ఉంటుందా, తనని హక్ చేసుకునేసి కంఫర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. అటే కట్ చేసి రెండో చిలకనే చూపిస్తారు. ఇదైతే ఒక యాసిడ్ బాటిల్ని కానీ తీసుకునేసి హాస్పిటల్ రిసెప్షన్లో వచ్చి హీరోయిన్ యొక్క రూమ్ నెంబర్ ఏదనేసి అడిగి తెలుసుకునేసి అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. దీన్నైతే యాంగ్జే కానీ గమనిస్తాడనమాట. వీడికి ఆల్రెడీ కానీ తెలుసు దీనికైతే హీరోయిన్ని అస్సలు నచ్చదు అనేసి, ఇప్పుడు కానీ ఏం చేయడానికి ప్లాన్ చేసి ఉండదో ఏమో అనేసి అక్కడి నుంచి కానీ పరిగెత్తుకుంటూ రిటర్న్ వస్తాడా. ఈ చిలకైతే వచ్చి హీరోయిన్ యొక్క డోర్ని కానీ తడతా ఉంది. మిమ్మల్ని అయితే డీన్ పిలుస్తూ ఉన్నాడు రండి అనేసి. హీరోయిన్ కానీ అక్కడి నుంచి బయటికి అయితే వస్తుందా. వెంటనే ఈ చిలకైతే ఆ యాసిడ్ బాటిల్ని తీసి హీరోయిన్ మొహంలో పోయడానికి వస్తుంది. అంత లోపల యాన్సే కానీ వచ్చేస్తాడనమాట. పాపం మొత్తం కానీ వీడి ఫేస్ మీదే పోసుకుంటుంది అనమాట. అంత లోపల హీరో కానీ అక్కడికైతే వచ్చి ఈ చిలకనైతే పట్టుకుంటాడు. వీడైతే నొప్పితో ఒకటే అరుస్తూ ఉంటాడా. వెంటనే హీరోయిన్ కానీ వాడిని ఎమర్జెన్సీ రూమ్కి అయితే తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఈ చిలకని హీరో అయితే పోలీస్ స్టేషన్లో కానీ తీసుకెళ్ళి వదిలేసి వస్తాడనమాట. వీడికి ట్రీట్మెంట్ అంతా కానీ చేసుంటారు. ఫేస్ అంతా కానీ కట్లతో అయితే కప్పేస్తుంటారా. అక్కడికైతే వాళ్ళ అమ్మ కానీ వచ్చి, దీనికంతా కారణం నువ్వే, నీ వల్లదా నా కొడుకు అయితే ఇలా కష్టపడుతూ ఉంటాడు అన్నట్టు హీరోయిన్ని తిడుతూ ఉంటుందా. తాత ఇంకా యాన్సే ఇద్దరు కానీ హీరోయిన్కి అయితే సపోర్ట్ చేస్తారు. ఇందులో తన తప్పేమీ లేదమ్మా, నేనుదా కావాలనేసి తనని ప్రొటెక్ట్ చేయడం కోసం ముందుకెళ్ళాను, సో తనని తిట్టకండి అంటూ ఉంటాడా. అంత లోపల హీరో కానీ అక్కడికి అయితే వస్తాడు. ఆ చిలకని పోలీస్ స్టేషన్లో పట్టించేశాను అన్నట్టు చెప్పేసి వీళ్ళందరితో కానీ, హీరోయిన్ అయితే నా యొక్క గర్ల్ ఫ్రెండ్, మేమిద్దరం కానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతాము అన్నట్టు తాతతో, అదేవిధంగా యాన్సే వాళ్ళ అమ్మతో కానీ చెప్పేసి అక్కడ నుంచి హీరోయిన్ని తన ఇంటికి కానీ పిలుచుకొని వస్తాడనమాట. హీరోయిన్ అయితే చాలా ఫీల్ చేస్తూ ఉంది. మార్నింగ్ దా నేను వాడిని అయితే బాగా తిట్టాను, అంత లోపలే వాడు నన్ను కాపాడడం కోసం గాయమయ్యి హాస్పిటల్లో కానీ అడ్మిట్ అయ్యి ఉన్నాడు, దీనికంతా కారణమే నేందా అంటా ఉంటుందా. హీరో కానీ, ఇదిగో చూడు, ఇందులో నీ తప్పేమీ లేదు, ఆ చిలక వల్లదా మొత్తం ప్రాబ్లమే క్రియేట్ అయ్యింది, నువ్వు దేని గురించి ఆలోచించకుండా కొంచెం హ్యాపీగా ఉండు అన్నట్టు చెప్పి ఓదారుస్తూ ఉంటాడు. అటే ఓ 1 or 2 years తర్వాత చూపిస్తారు. ఈ రోజు అయితే హీరోయిన్ కి హీరోతో పాటు పెళ్లి జరగబోతుంది. దానికి హీరోయిన్ ఫ్రెండ్ కానీ తననైతే చాలా అందంగా రెడీ చేసి పంపిస్తుంది అనమాట. హీరోయిన్ కానీ స్టేజ్ మీదకి అయితే వస్తుందా. హీరో కానీ అందంగానే ఉంటున్నాడు. వాడు కానీ తనతో చెప్తాడు, ఈరోజు నీకైతే ఒక మంచి సర్ప్రైజ్ ఉంది అనేసి యాంగ్జేని కానీ స్టేజ్ మీదకి అయితే పిలుస్తాడనమాట. వాడు కానీ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంతా చేసుకునేసి మళ్ళీ నార్మల్ అయినట్టుంది. ఇప్పుడు హీరోయిన్ చేయి
పట్టుకునేసి నువ్వు కానీ నాతో డాన్స్ చేస్తావా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ హీరో సైడ్ చూస్తుంది, వాడు కానీ ఓకే అన్నట్టు చెప్తాడు. వీళ్ళిద్దరూ కానీ డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు యాంగ్జే కానీ తన మనసులోనే అనుకుంటాడు, నేను నిన్ను వెడ్డింగ్ డ్రెస్లో చూడాలనేసి చాలా రోజులు అనుకున్నాను, కానీ ఈరోజు నువ్వు వేరే వాడి కోసం వెడ్డింగ్ డ్రెస్ వేసుకొని ఉండావు, దాన్ని చూస్తా ఉంటే నాకు కొంచెం బాధగా ఉంది, నేనైతే నిన్ను చాలా మిస్ అవుతాను అన్నట్టు అనుకునేసి హీరోయిన్ చేతిని హీరో చేతిలో కానీ అప్పగిస్తాడనమాట. ఇదిగో చూడు, నువ్వు తన్ని చాలా సంతోషంగా చూసుకోవాలి, లేదనుకో అన్నట్టు వీడైతే లాగదీస్తాడా. నీకు ఆ ఛాన్సే ఇవ్వను, నువ్వు ధారాళంగా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అన్నట్టు హీరో కానీ వీడినైతే చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. అదేవిధంగా హీరో హీరోయిన్ కానీ కిస్ చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగానే ఈ డ్రామా అయితే ఒక హ్యాపీ ఎండింగ్తో ముగిస్తుంది. ఎలా ఉంది ఈ డ్రామా, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మంచి డ్రామాతో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.